ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలోనే ప్రసిద్ధమైన టైటానిక్ నౌకను మళ్ళీ సముద్రం అడుగు నుంచి బయటికి తీయాలంటే ఎంత ఖర్చు అవుతుందో. టైటానిక్ దాదాపు 3800 మీటర్ల లోతులో ఉంది. అక్కడ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీ చాలా ఖరీదైనది. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం దీన్ని పూర్తిగా బయటకు తీయడానికి కనీసం 1 నుంచి 2 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అంటే మన ఇండియన్ రూపాయల్లో లక్షల కోట్లు అని అర్థం. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే అది చాలా పాతది, బలహీనంగా మారిపోయింది. బయటకు తీసే ప్రయత్నంలోనే ముక్కలైపోయే అవకాశం ఉంది. అందుకే టైటానిక్ని అలాగే సముద్రం అడుగునే ఉండడం బెస్ట్ అంటున్నారు. గూగుల్ మ్యాప్స్లో మనం చూసే చిన్న పిన్ కోడ్ లేదా లొకేషన్ మార్క్ చాలా సింపుల్గా కనిపించిన దాని వెనుక నుంచి డిజైన్ ఆలోచన ఉంది. దీన్ని సాధారణంగా లొకేషన్ పిన్ లేదా మార్క్ మ్యాపర్ అంటారు. ఇది మనం ఉన్న స్థలాన్ని స్పష్టంగా చూపించడానికి ఉపయోగిస్తారు. ఈ ఐకాన్ డిజైన్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన కళ్ళకు వెంటనే అర్థమయ్యేలా ఉండాలి. అందుకే ఎరుపు రంగు డ్రాప్ ఆకారం ఉపయోగించారు. ఇది మ్యాప్లో ఇతర ఐకాన్ల మధ్య కూడా సులభంగా కనిపిస్తుంది. ఫోటోలు నవ్వుతూ దిగడం ఎలా అలవాటైంది అసలుకి? ముందు కాలంలో ప్రజలు ఫోటో దిగేటప్పుడు చాలా సీరియస్గా ఉండేవారు. ఎందుకంటే పాత కెమెరాలు ఎక్కువ సమయం తీసుకునేవి, కాబట్టి నవ్వుతూ ఉండడం కష్టం అయ్యేది. కానీ తర్వాత కోడాక్ కంపెనీ ఒక పెద్ద క్యాంపెయిన్ చేసింది. యూ ప్రెస్ ది బటన్, వి డూ ది రెస్ట్ అనే నినాదం తీసుకువచ్చింది. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఫోటో అంటే హ్యాపీ మెమొరీ అని చూపించారు. అలా స్లోగా ప్రజల్లో ఫోటో నవ్వడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడైతే ఫోటో అంటే నవ్వు లేకుండా అసంపూర్ణమే అన్నంతగా మారిపోయింది. పొటాటో చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వెనక నిజమేమిటో తెలుసా? ప్రపంచంలో బంగాళదుంప ఉత్పత్తి చాలా పెద్దది. అందులో సుమారు 1/3 వంతు వరకు కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ కోసమే ఉపయోగిస్తారు. ఇది ఎందుకంటే ఫ్రైస్, చిప్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్లో ఉన్నాయి. మెక్డొనాల్డ్స్ లాంటి ఫుడ్ చైన్స్ కూడా పెద్ద మొత్తంలో బంగాళదుంపలను కొనుగోలు చేస్తాయి. ఇది చిన్న విషయం లాగా కనిపించిన గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీ ఎంత పెద్దదో చూపిస్తుంది. క్రైమ్ షోస్లో మన మనసుపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా? క్రైమ్ ప్యాట్రోల్ లాంటి క్రైమ్ షోల్లో ఎక్కువగా చూసే వాళ్ళలో ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ వస్తుంది. వాళ్ళకు బయట ప్రపంచంలో కూడా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఒక భయం ఏర్పడుతుంది. దీనిని మీన్ వరల్డ్ సిండ్రోమ్ అంటారు. అంటే టీవీలో చూసిన విషయాలు నిజ జీవితానికి ఎక్కువగా వర్తిస్తాయని మన మెదడు అనుకోవడం. దీనివల్ల కొంతమంది అన్నెసెసరీగా భయపడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇది చిన్నపిల్లలలో లేదా ముసలి వాళ్ళలో ఎక్కువగా అనిపిస్తుంది. ఎక్కువగా మాట్లాడని వాళ్ళకు ఉన్న ప్రమాదం ఏమిటి? ఇంట్రోవర్ట్స్ లేదా తక్కువగా మాట్లాడే వాళ్ళు తమ సమస్యలను బయటకు చెప్పుకోకుండా లోపలే ఉంచుకుంటారు. ఇది కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగా మారవచ్చు. ఎందుకంటే సమస్య పెద్దదైనా హెల్ప్ అడగకపోతే పరిస్థితి ఇంకా కష్టం అవుతుంది. అందుకే మనసులో ఏదైనా బాధ లేదా సమస్య ఉంటే సరైన వ్యక్తితో షేర్ చేయడం చాలా ముఖ్యం. ఉదయాన్నే యాపిల్ తినడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో తెలుసా? యాపిల్లో సహజమైన న్యాచురల్ షుగర్స్ మరియు ఫైబర్స్ ఉంటాయి. ఉదయాన్నే యాపిల్ తింటే శరీరానికి తక్షణ ఎనర్జీ వస్తుంది. కొంతమంది దీన్నే న్యాచురల్ కాఫీ అంటారు, ఎందుకంటే ఇది మనల్ని అలర్ట్గా ఉంచుతుంది. అలాగే ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది. ఉదయాన్నే ఒక యాపిల్ తినడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మౌత్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్స్ డిజైన్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? పబ్లిక్ టాయిలెట్స్ డోర్ కింద చిన్న గ్యాప్ ఉండడం మనకు సాధారణంగా కనిపిస్తుంది. కానీ దీని వెనుక కారణం ఏమిటంటే సేఫ్టీ ప్లస్ అవేర్నెస్. ఎవరైనా లోపల ఉన్నారా లేదా అనేది బయట వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అలాగే వ్యక్తి కూడా ఎక్కువ సమయం అక్కడ ఉండకుండా త్వరగా బయటకు రావడానికి ప్రోత్సహిస్తుంది. ఇది క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ హైజీన్ కోసం కూడా ఉపయోగిస్తారు. ఫైర్ ఫాక్స్ లోగో వెనుక ఉన్న నిజమేమిటి? చాలామంది ఫైర్ ఫాక్స్ లోగోలో ఉన్నది ఫాక్స్ అనుకుంటారు, కానీ నిజానికి అది రెడ్ పాండా. డిజైనర్స్ మొదట్లో ఒక ఫైర్ చుట్టూ ఉన్న జంతువు కావాలని అనుకున్నారు, కానీ చివరికి స్టైల్గా ఒక రెడ్ పాండా ఆకారంలో మారిపోయింది. అయితే పేరు మాత్రం ఫైర్ ఫాక్స్గానే ఉండిపోయింది. వస్తువులు ఎలా తయారవుతాయి? పాస్తా, సూట్ కేసులు, కిస్మిస్ లాంటి వస్తువులు మనం రోజు వాడతాం, కానీ అవి ఎలా తయారవుతాయో చాలామందికి తెలియదు.
ఫ్యాక్టరీలో ప్రతి ప్రోడక్ట్కు ఒక ప్రత్యేక ప్రాసెస్ ఉంటుంది. ఉదాహరణకు పాస్తా తయారీలో గోధుమ పిండి మిక్స్ చేసి ప్రత్యేక మోల్డ్లో షేప్ ఇస్తారు. సూట్ కేసులు అయితే ప్లాస్టిక్ లేదా మెటల్ షీట్తో హై ప్రెషర్ మౌల్డింగ్ ద్వారా తయారవుతాయి. కిస్మిస్ మాత్రం ద్రాక్షను సూర్యరశ్మితో లేదా డీహైడ్రేషన్ ద్వారా ఎండబెట్టి తయారు చేస్తారు. ఇది చిన్న వస్తువుల్లా కనిపించిన వెనక పెద్ద ఇండస్ట్రీ ప్రాసెస్ ఉంటుంది. హార్స్ పవర్ అంటే ఏమిటి? ఇది సాధారణంగా కార్స్, బైక్స్, ట్రాక్టర్లలో ఉపయోగిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఒక హార్స్ పవర్ అంటే దాదాపు 200 కిలోల బరువున్న రాయిని 1 సెకండ్లో 1 అడుగు ఎత్తగల శక్తి. ఈ కాన్సెప్ట్ మొదట్లో స్టీమ్ ఇంజిన్ల పనితీరు పోల్చడానికి వచ్చింది. ఇప్పటికీ కార్ల పనితీరు అర్థం చేసుకోవడానికి ఇదే బెస్ట్ రిఫరెన్స్ అనుకున్నారు. ఉదాహరణకు ఒక సాధారణ కార్ 100 హార్స్ పవర్ ఉంటే ఒక సూపర్ కార్ 700 నుంచి 1000 హార్స్ పవర్ వరకు ఉంటుంది. అంటే ఆ కార్ ఎంత వేగంగా మరియు పవర్ఫుల్గా ఉంటుందనేది అర్థమవుతుంది. చైనా స్కూల్స్లో నిగు వ్యవస్థ. చైనాలో ఎగ్జామ్స్ సిస్టమ్ చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకు హైటెక్ సర్వేలెన్స్లు ఉపయోగిస్తారు. క్లాస్ రూమ్లో 360 డిగ్రీస్ కవర్ చేసే జూమ్ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఇవి ప్రతి చిన్న కదలికను కూడా రికార్డు చేస్తాయి. కొన్ని స్కూల్స్లో అయితే ఏఐ టెక్నాలజీ ఉపయోగించి విద్యార్థుల యొక్క ఫేస్ను స్కాన్ చేసి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తారు. ఆ ఏఐ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే కంటి కదలికలు కూడా ట్రాక్ చేస్తారు. ఎవరికైనా అనుమానం కలిగితే వెంటనే టీచర్స్కు అలర్ట్ వెళ్తుంది. అందుకే అక్కడ ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్తో జరుగుతాయి. జపాన్ జెండా ఎందుకు మారింది? జపాన్ జెండా చాలా సింపుల్గా కనిపించిన దాని వెనక డిజైన్ ప్రెసిషన్ చాలా ఉంటుంది. 1999లో జపాన్ ప్రభుత్వం తమ జెండాని ఎరుపు వృత్తం రంగులో కొంచెం డార్క్ షేడ్గా మార్చింది. ఇది పెద్దగా కనిపించని మార్పు అయినా జాతీయ ప్రతీకను మరింత స్టాండర్డ్గా చేయడానికి తీసుకున్న నిర్ణయం. జపాన్ దేశం డిజైన్ డిజిటల్ విషయంలో ఎంత ఖచ్చితత్వం పాటిస్తుందో ఇది ఒక మంచి ఉదాహరణ. ఫరీదాబాద్లో ఒక 8 ఏళ్ల పిల్లాడు లిఫ్ట్లో దాదాపు 2 గంటల పాటు చిక్కుకుపోయాడు. సాధారణంగా అలాంటి పరిస్థితులలో పిల్లలు భయపడతారు, ఏడుస్తారు. కానీ ఈ బాలుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండి తన హోంవర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఇది అతని మానసిక ధైర్యాన్ని చూపిస్తుంది. రెస్క్యూ టీం వచ్చే వరకు అతను భయపడకుండా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్న వయసులోనే ఇంత కంట్రోల్ చూపించడం చాలా అరుదు. రెయిన్బో వెనుక అసలు నిజం ఏమిటి? రెయిన్బో అంటే ఆకాశంలో కనిపించే రంగుల ఆర్చి. కానీ ఇది ఒక భౌతిక వస్తువు కాదు. ఇది సూర్యకాంతి నీటి బిందువులతో రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఒక ఆప్టికల్ ఇల్యూషన్. అందుకే మనం కదిలితే రెయిన్బో కూడా మనతో పాటు కదులుతున్నట్లు అనిపిస్తుంది. దాని చివరి భాగం ఎప్పటికీ చేరుకోలేము, ఎందుకంటే అది ఒక స్థిరమైన స్థానం కాదు. ప్యారెట్స్ యొక్క నిద్ర అలవాట్లేంటి? ప్యారెట్స్ అనే చిన్న జంతువులు చాలా ఆసక్తికరమైన నిద్ర అలవాటు కలిగి ఉంటాయి. ఇవి రోజులో ఎక్కువ సమయం నిద్రపోతాయి మరియు చాలా గాఢ నిద్రలోకి వెళ్తాయి. కొన్నిసార్లు అవి పూర్తిగా కదలకుండా ఉండడంతో చనిపోయినట్లుగా అనిపిస్తాయి, కానీ నిజానికి అవి డీప్ స్లీప్లో ఉంటాయి. వీటి శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది కాబట్టి అవి చాలా ఎనర్జీని సేవ్ చేస్తాయి. నీళ్లు తాగే అలవాట్లో ఎంత తప్పు ఉంది? భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం కొంతమందికి సమస్యలు కలిగించవచ్చు. ఇది జీవక్రియపై ప్రభావం చూపి కడుపు ఉబ్బరంగా అనిపించే అవకాశం ఉంది. అందుకే భోజనం తర్వాత కొంత సమయం గ్యాప్ ఇవ్వడం మంచిది. చిన్నగా నీళ్లు తాగడం ఆరోగ్యానికి బెస్ట్ అలవాటు. టాయిలెట్స్లో ఫ్లష్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు లిడ్ మూయకపోతే నీటి స్ప్రే ద్వారా బ్యాక్టీరియా గాలిలోకి వస్తుంది. ఈ సూక్ష్మ కణాలు బాత్రూంలోని ప్రతి ఉపరితలంపై పడే అవకాశం ఉంటుంది. టూత్ బ్రష్ వరకు చేరే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే లిడ్ మూయడం చాలా ముఖ్యమైన హైజీన్ అలవాటు. ఇది చిన్న విషయం లాగా కనిపించిన ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. స్నానం చేసినప్పుడు ఉష్ణోగ్రత ప్రభావం ఎలా ఉంటుంది? చలికాలంలో చాలామంది ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తారు, కానీ ఇది చర్మంలోని న్యాచురల్ ఆయిల్స్ను తగ్గించి చర్మాన్ని పొడిగా చేస్తుంది. అందుకే డెర్మటాలజిస్టులు
గోరువెచ్చని నీటిని ఉపయోగించమని సూచిస్తారు. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది మరియు డ్రైనెస్ను తగ్గిస్తుంది. నెమ్మదిగా తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? నెమ్మదిగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మన మెదడుకు పొట్ట నిండింది అనే సిగ్నల్ రావడానికి కొంత సమయం పడుతుంది. త్వరగా తింటే ఈ సిగ్నల్స్ ఆలస్యం అవుతుంది. కాబట్టి ఎక్కువగా తింటాం. నెమ్మదిగా తినడం వల్ల డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. గుడ్లను నిల్వ చేసే సరైన పద్ధతి ఏమిటి? గుడ్లను ఫ్రిడ్జ్ డోర్ దగ్గర ఉంచడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే డోర్ తరచుగా ఓపెన్ అవ్వడం వల్ల ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. ఇది గుడ్ల ఫ్రెష్నెస్ను తగ్గిస్తుంది. ఫ్రిడ్జ్ లోపల కింద భాగంలో ఉంచితే స్థిరమైన టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. స్ప్రే క్యాన్ లోపల ఉన్న సీక్రెట్ ఏమిటి? స్ప్రే క్యాన్ను ఊపినప్పుడు లోపల చిన్న మెటల్ బాల్స్ శబ్దం వస్తాయి. ఇవి లోపల ఉన్న ద్రవాన్ని బాగా మిక్స్ చేయడానికి ఉపయోగపడతాయి. లేకపోతే స్ప్రే సమంగా రాదు. అందుకే ప్రతిసారి స్ప్రే చేయడానికి ముందు క్యాప్ను షేక్ చేయడం అవసరం. టేప్ డిస్పెన్సర్స్ ఎందుకు బరువుగా ఉంటాయి? టేప్ డిస్పెన్సర్స్ బరువుగా ఉండడానికి కారణం ఏమిటంటే లోపల ఒక మెటల్ లేదా రాయి భాగం ఉంటుంది. ఇది టేప్ లాగేటప్పుడు డిస్పెన్సర్ కదలకుండా స్థిరంగా ఉంచుతుంది. లేకపోతే అది సులభంగా స్లిప్ అవుతుంది. ఈ చిన్న డిజైన్ ట్రిక్ వల్ల ఉపయోగించడం సులభం అవుతుంది. లేకపోతే ఐరన్ టేప్ ఒక్కసారిగా వెనక్కి వచ్చినప్పుడు చేతులు కట్టయిపోయే ఛాన్స్ ఉంటుంది. కరెన్సీ నోట్లలో సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయి? కరెన్సీ నోట్లలో చాలా ఆధునిక సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. వాటిలో వాటర్ మార్క్స్, మైక్రోటెక్స్ట్, సెక్యూరిటీ థ్రెడ్స్, కలర్ షిఫ్టింగ్ ఇంక్ లాంటివి ఉంటాయి. ఇవి నకిలీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడతాయి. కొన్ని నోట్లలో యూవీ లైట్తో మాత్రమే కనిపించే డిజైన్లు కూడా ఉంటాయి. రాత్రిపూట రైళ్లు వేగంగా వెళ్ళడానికి కారణాలు ఏమిటి? రాత్రి వేళలో రైల్వే ట్రాక్లపై ట్రాఫిక్, ప్రజలు, పశువులు సంచారం తక్కువగా ఉండడంతో పాటు మరమ్మతులు లేదా మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రాత్రి సమయంలో రైళ్లు చాలా స్పీడ్గా వెళ్తాయి. ఆ సమయంలో లోకో పైలట్లకు సిగ్నల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా ప్రశాంతత వాతావరణంలో రైలు శబ్దం స్పష్టంగా వినిపించడం వల్ల అది వేగంగా వెళ్తున్నట్లు మానసికంగా అనిపిస్తుంది. పిల్లలు పుట్టినప్పుడు చాలామందికి కళ్ళు రంగు నీలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మెలనిన్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వారు పెరుగుతున్న కొద్దీ జన్యువుల ప్రభావం వల్ల కళ్ళు రంగు మారుతుంది. అందుకే కొంతమందికి బ్రౌన్, బ్లాక్ లేదా గ్రీన్ ఐస్ కనిపిస్తాయి. పుట్టినప్పుడు మన శరీరంలో సుమారు 213 ఎముకలు ఉంటాయి. కానీ మనం పెరుగుతున్న కొద్దీ కొన్ని ఎముకలు కలిసిపోతాయి. చివరికి 206 ఎముకలుగా మారిపోతాయి. ముఖ్యంగా తల మరియు వెన్నుముక్కలో అయితే ఈ మార్పులు ఎక్కువగా జరుగుతాయి. ఇది మన శరీరాన్ని బలంగా ఉంచడానికి ఇలా తయారవుతాయి. మన నాలుక కూడా ఫింగర్ ప్రింట్ లాగే యూనిక్గా ఉంటుంది. ప్రతి వ్యక్తి నాలుక ఆకారం, ఉపరితలం పూర్తిగా వేరుగా ఉంటుంది. భవిష్యత్తులో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్లో నాలుక కూడా ఉపయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా సంఖ్య మన కణాల కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన కడుపులో ఉండే గుడ్ బ్యాక్టీరియా జీవక్రియకు చాలా అవసరం. ఇది మనకు హానికరం కాదు, పైగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే మన శరీరం ఒక మినీ ఎకోసిస్టమ్ లాంటిది. మన మెదడు బరువు సుమారు 1.4 కిలోలు అయినా అది మన శరీరంలో అత్యంత పవర్ఫుల్ ఆర్గాన్. ఇది మన ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. చిన్నగా కనిపించిన ఇది ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. మన ఊపిరితిత్తులు చాలా స్పాంజ్ లాంటి నిర్మాణం కలిగి ఉంటాయి. వీటిలో చిన్న చిన్న ఎయిర్ సాక్స్ ఉంటాయి. ఇవి ఆక్సిజన్ను రక్తంలోకి పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన ఊపిరితిత్తుల్లో కొంత గాలి ఎప్పుడూ నిల్వ ఉంటుంది. దీన్నే రిజర్వ్ ఎయిర్ అంటారు. అందుకే అవి పూర్తిగా ఖాళీ కావు మరియు తేలికగా ఉంటాయి. ఈ కారణంగానే కొన్ని పరిస్థితులలో అవి నీటిపై తేలగలవు. ఇది మన శ్వాస వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూపిస్తుంది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు చాలా విషయాలను తాత్కాలికంగా
షట్ డౌన్ చేస్తుంది. అందులో వాసనలను గుర్తించే సామర్థ్యం కూడా ఒకటి. అందుకే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని వాసనతో లేపడం చాలా కష్టం, కానీ శబ్దం మాత్రం నేరుగా మెదడును ఉత్తేజపరుస్తుంది. కాబట్టి మనం వెంటనే లెగుస్తాం. ఇది మన మెదడు సర్వేలెన్స్ కోసం ఎలా ప్రాధాన్యత ఇస్తుందో చూపిస్తుంది. నీటిలో వేళ్ళు ముడతలు పడడం ఒక సాధారణ విషయం కాదు. ఇది ఒక స్మార్ట్ బయోలాజికల్ రియాక్షన్. నీటిలో కొంతసేపు ఉన్నప్పుడు నరాలు స్పందించి వేళ్లపై చర్మాన్ని ముడతలు పడేలా చేస్తాయి. దీనివల్ల మనం తడి వస్తువులను గట్టిగా పట్టుకోవచ్చు. అంటే ఇది మన శరీరం పరిసరాలకు అనుగుణంగా మారే ఒక అడాప్టేషన్. ఆడవారు మగవారి కంటే ఎందుకు ఎక్కువ రంగులను గుర్తుపెట్టుకుంటారు? ఆడవారు మగవారి కంటే ఎక్కువ రంగులను గుర్తించగలరనే విషయంపై సైన్స్ కూడా అంగీకరించింది. దీనికి కారణం వారి కళ్ళల్లో ఉన్న కార్న్ సెల్స్ సంఖ్య మరియు హార్మోన్ల ప్రభావం. అలాగే ఆడవారు నిమిషానికి 18 నుంచి 20 సార్లు రెప్పలు వేస్తే మగవారు కేవలం 11 నుండి 12 సార్లు మాత్రమే వేస్తారు. ఇది కన్నీళ్లు తడిగా ఉండడంలో సహాయపడుతుంది. భూమిపై తల హ్యామర్ లాగా ఉండే ఒక వింత పురుగు ఉంది. దీనినే హ్యామర్ హెడ్ అంటారు. ఇది చాలా సాఫ్ట్గా అనిపించిన నిజానికి విషపూరితమైన ప్రీడియేటర్. ఇది తన శరీరం నుంచి టాక్సిక్స్ను విడుదలను చేసి చిన్న చిన్న పురుగులను వేటాడి తింటుంది. దీన్ని ఎన్ని ముక్కలుగా కట్ చేసినా మళ్ళీ కొత్త జీవిలాగా తయారవుతుంది. అదే దీనికి ఉన్న ఆశ్చర్యకరమైన విషయం. దీనిని చేతితో కూడా తాకటం ఒక ప్రమాదకరం అంటారు. ప్రపంచంలో అతి ప్రమాదకరమైన 3 డ్యాములు. మొదటిది మౌసల్ డ్యామ్. ఇది ఇరాక్లో ఉంటుంది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ డేంజరస్ డ్యామ్ అని పిలుస్తారు. ఇది కూలిపోతే 15 లక్షల మంది ప్రజలకు ముప్పు ఉంటుంది. రెండవది కరీబా డ్యామ్. ఇది జింబాబ్వే దేశంలో ఉంటుంది. ఈ డ్యామ్ నీటి బరువు కింద నేల బలహీనపడుతుంది. ఇది ఎప్పుడైనా పగిలిపోవచ్చు. మూడవది టహరీ డ్యామ్. ఇది ఇండియాలో ఉంటుంది. ఇది ఎర్త్క్వేక్స్ వచ్చే జోన్లో నిర్మించిన ఈ డ్యామ్ కూలిపోతే కోట్లాది మంది ప్రమాదంలో పడతారు. ఈ డ్యామ్లు చూస్తేనే ఎంతో భయంకరంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనాలో ఉన్న 3 వింత ప్లేసులు. మొదటిది టైమెన్ మౌంటైన్. ఇక్కడ 999 మెట్లు ఎక్కితే భూమి కింద ఏమీ కనపడదు, మేఘాలు మాత్రమే కనిపిస్తాయి. రెండవది జాంగ్ గ్లాస్ బ్రిడ్జ్. ఇది 300 మీటర్ల ఎత్తులో అద్దం మీద నడవాలి. కిందకు చూస్తే కాళ్ళు వణుకుతాయి. మూడవది బుద్ధాస్ హ్యాండ్ బ్రిడ్జ్. పర్వతం మంచు నుండి బయటకు వచ్చిన చెయ్యి మీద నడవాలి. చూస్తేనే గుండె ఆగిపోతుంది. మీరు వెళ్ళగలరా? కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. బ్లూ వేల్ చనిపోయే ముందు ఏం చేస్తుందో తెలుసా? భూమి మీద అతిపెద్ద జీవి చనిపోయే ముందు ఒంటరిగా లోతైన సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ నిదానంగా పైకి తేలి చివరిసారిగా గాలి పీల్చి నిశ్శబ్దంగా మునిగిపోతుంది. కానీ అక్కడితో కథ అయిపోదు. దాని 150 టన్నుల శరీరం సముద్రం అడుగుకు చేరినప్పుడు వందల రకాల జీవులకు కొత్త ఇల్లు అవుతుంది. శాస్త్రవేత్తలు దీన్ని వేల్ ఫాల్ అంటారు. ఒక జీవి చావు వందల సంవత్సరాలు వేల జీవులకు జీవితం ఇస్తుంది. ఇండియన్ రైల్వేస్లో ఉపయోగించే వ్యాప్ 7 లోకోమోటివ్ ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఇంజన్. ఇది హై స్పీడ్ ప్యాసింజర్ ట్రైన్స్ను గంటకు 140 కిలోమీటర్ల వరకు లాగగలదు. దీనిలో 6000+ హార్స్ పవర్ శక్తి ఉంది. పెద్ద పెద్ద రైళ్లను ఇది స్మూత్గా తీసుకెళ్లగలదు. రీజనరేట్ బ్రేకింగ్ టెక్నాలజీ వల్ల బ్రేక్ వేస్తే పవర్ తిరిగి సేవ్ అవుతుంది. ఇది ఎక్కువగా ఇండియన్ రైల్వేస్లోని ప్రీమియం ట్రైన్స్కు ఇది ఉపయోగిస్తారు. అందుకే ఇది ఇండియన్ రైల్వేస్లో ఒక అత్యంత నమ్మకమైన మరియు ఆధునిక ఇంజిన్గా గుర్తింపు పొందింది. మనం చాలాసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర గన్ మ్యాన్లను చూస్తాం కదా. వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారంటే వీళ్ళు అసలు వ్యక్తిగతంగా ఎంపిక చేసిన వాళ్ళు కాదు. ప్రభుత్వం నుంచి వచ్చే పోలీస్ సెక్యూరిటీ. ఒక లీడర్కు ప్రమాదం ఉండే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెబితే ఆ ఆధారంగా గన్మ్యాన్లను నియమిస్తారు. అంటే వాళ్ళు ట్రైన్డ్ పోలీస్ కానిస్టేబుల్స్ లేదా కమాండోలు. ఇక ఈ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఆ సెక్యూరిటీని తిరిగి తీసేస్తారు. కానీ ప్రమాదం ఇంకా ఉందని ప్రభుత్వం భావిస్తే అప్పటికీ గన్మ్యాన్లను కొనసాగిస్తారు. అంటే మొత్తం నిర్ణయం ప్రభుత్వం సెక్యూరిటీ అంచనాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఫాస్టెస్ట్ జంతువు చీతా అయినప్పటికీ కూడా బండ్ల యొక్క పవర్ని హార్స్ పవర్తో కొలవడానికి అసలు విషయం ఏమిటంటే పాతకాలంలో గుర్రాలే బండ్లు లాగేవి. కాబట్టి వాళ్ళు శక్తిని స్టాండర్డ్గా తీసుకున్నారు. తర్వాత యంత్రాలు వచ్చాక కూడా ప్రజలకు అర్థం కావడానికి అదే కొలతలను వాడారు. అందుకే కారు ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ దాన్ని హార్స్ పవర్తో కొలుస్తారు.
ప్రతి సంవత్సరం కొన్ని పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం మనం వింటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ వాస్తవంగా ఇది ప్రకృతిలో జరిగే అత్యంత ఖచ్చితమైన ప్రయాణాలలో ఒకటి. కొన్ని పక్షులు చలికాలంలో చల్లని ప్రాంతాలు వదిలి వేడి ప్రాంతాలకు వెళ్తాయి. మళ్ళీ సరైన సీజన్ వచ్చినప్పుడు తిరిగి అదే ప్రదేశానికి చేరుకుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అవి ఎటువంటి GPS లేకుండా, ఎటువంటి మ్యాప్ లేకుండా కూడా దారి తప్పకుండా ప్రయాణిస్తాయి. సూర్యుడి స్థానం, రాత్రి నక్షత్రాలు, గాలి దిశలు, ఇంకా భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవన్నీ కలిసి అవి ఒక సహజ కంపాస్లా పనిచేస్తాయి. కొన్ని చిన్న చిన్న పక్షులు కూడా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్ళీ తమ పుట్టిన ప్రదేశానికే చేరుకోవడం నిజంగా అద్భుతం. ఇది ప్రకృతిలోని నావిగేషన్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూపిస్తుంది. మన శరీరం ఒక అద్భుతమైన మిషన్ లాంటిది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మనకు చిన్న గాయం అయినప్పుడు అది కొన్ని రోజుల్లో మాయం కావడం మనం గమనిస్తాం. కానీ దాని వెనుక జరిగే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. గాయం అయిన వెంటనే రక్తం గడ్డ కట్టడం, తర్వాత కొత్త కణాలు ఆ ప్రాంతంలో ఏర్పడడం, పాత కణాలు తొలగిపోవడం ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. మనం ఎలాంటి ఆదేశం ఇవ్వకపోయినా మన శరీరంలోని కొన్ని కణాలు మరియు రక్షణ వ్యవస్థ ఇదంతా చేసేస్తుంది. సింహం అడవిలో రాజుగా పిలువబడుతుంది, కానీ అది రోజంతా యాక్టివ్గా ఉండదు. వాస్తవానికి అది రోజులో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటుంది. కొన్నిసార్లు 18 నుండి 20 గంటల వరకు కూడా నిద్రపోతుంది. ఇది వింటే ఆశ్చర్యంగా అనిపించినా ఇది దాని వేట విధానానికి అవసరమైన ఎనర్జీ సేవ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. వేట సమయంలో మాత్రం అది అత్యంత వేగంగా, శక్తివంతంగా మారుతుంది. ఒక చిన్న సమయంలోనే తన లక్ష్యాన్ని పట్టుకునేలా ప్లాన్ చేస్తుంది. ఇది ప్రకృతిలో ఎలా ఎనర్జీని సరిగ్గా ఉపయోగించుకోవాలో నేర్పించే ఒక ఉదాహరణ. మనం ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ మనకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ అదే చాక్లెట్ కుక్కలకు ప్రమాదం అవుతుంది. ఎందుకంటే అందులో ఉన్న థియోబ్రోమైన్ అనే రసాయనం కుక్కల శరీరంలో సరిగ్గా జీర్ణం కావడం లేదు. అది కుక్కల యొక్క రక్తంలో చేరి విషంగా మారుతుంది. చిన్న పరిమాణంలో కూడా అది కుక్కలకు హానికరం కావచ్చు. కొన్ని కప్పలు తమ శరీర రంగును పరిసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ఒక అద్భుతమైన సామర్థ్యం. ఇది కేవలం రంగు మాత్రమే కాదు, అది వాటి ప్రాణాలను కాపాడే ఒక రక్షణ పద్ధతి. అడవిలో ఆకులు మధ్య ఉంటే ఆకుపచ్చగా, మట్టి దగ్గర ఉంటే గోధుమ రంగులోకి మారడం, ఇవన్నీ వాటి శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక చిన్న స్ట్రాటజీ. ఈ సామర్థ్యాన్ని కామోఫ్లేజ్ అంటారు. ఇది ప్రకృతిలో సర్వైవల్ కోసం ఉన్న అద్భుతమైన టెక్నిక్. మన శరీరంలో కోట్ల సంఖ్యలో కణాలు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. ప్రతి కణం తన ప్రత్యేకమైన పని చేస్తూ ఒక పెద్ద వ్యవస్థను నడిపిస్తుంది. గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చడం, ఆలోచించడం ఇవన్నీ ఒకే సమయంలో జరుగుతాయి. ఇది ఒక చిన్న ప్రపంచంలో ఉంటుంది. అందులో ప్రతి భాగం ఒక పాత్ర పోషిస్తుంది. మన శరీరాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక యూనివర్స్ని అర్థం చేసుకోవడం లాంటిదే. ప్రతి సెకండ్కు మన శరీరంలో లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి, కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మన చర్మం, రక్తం మరియు ఇతర అవయవాలు ఈ ప్రక్రియ వల్ల ఎప్పటికప్పుడు కొత్తగా మారుతుంటాయి. అందుకే గాయాలు మానిపోతాయి, శరీరం పునరుద్ధరించబడుతుంది. ఇది జీవితాంతం కొనసాగించడానికి చాలా ముఖ్యమైన ప్రక్రియ. మనం మాట్లాడే ప్రతి పదం కేవలం శబ్దం మాత్రమే కాదు, ఇది ఒక ప్రభావాన్ని సృష్టిస్తుంది. శబ్ద తరంగాలు గాలిలో ప్రయాణించి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. మంచి మాటలు మనకు మరియు ఇతరులకు ఆనందాన్ని ఇస్తాయి, చెడు మాటలు బాధను కలిగిస్తాయి. ఒక ఈగకు చిన్న చిన్న వేల సంఖ్యలో కళ్ళు ఉండడం వల్ల అది ఒకేసారి చాలా దిశల్లో చూడగలదు. మనం దానిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది వెంటనే దూరంగా ఎగిరిపోతుంది. దానికి కారణం ఈగకు వేల సంఖ్యలో కళ్ళు ఉండడం. చేపలు నీటిలో గిల్స్ ద్వారా ఆక్సిజన్ తీసుకోవడం ఒక అద్భుతమైన ప్రక్రియ. నీటిలో ఉన్న తక్కువ ఆక్సిజన్ కూడా అవి ఫిల్టర్ చేసి శ్వాస తీసుకుంటాయి. ఇది వాటి జీవన విధానాన్ని అత్యంత ముఖ్యమైన వ్యవస్థగా చూపిస్తుంది. మన చెవులు శబ్దాన్ని వినడమే కాదు, అది ఎక్కడ నుండి వస్తుందో, ఎంత దూరంలో ఉందో కూడా అంచనా వేస్తుంది. ఇది మనకు ప్రమాదాలను గుర్తించడంలో సహాయం చేస్తుంది. మనం నిద్రలో చూసే కళలు మన మెదడు పనిచేసే విధానాన్ని ప్రతిబింబిస్తాయి. అవి మన భావాలు, ఆలోచనలు, అనుభవాలు మిశ్రయం. కొన్ని కళలు మనకు అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు, కానీ అవన్నీ మన మెదడు యాక్టివ్గా ఉందని చూపిస్తాయి. కోతులు మనిషిలో భావాలను వ్యక్తపరచగలవు. అవి ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కోపం చూపించడం, ఆనందం వ్యక్తపరచడం ఇవన్నీ చేస్తాయి. ఇది మనిషి మరియు జంతువుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిస్తుంది. ఎప్పుడు స్థిరంగా ఉన్నట్టు అనిపించినా భూమి నిరంతరం కదులుతూనే ఉంటుంది.
మనం నిరంతరం ప్రయాణిస్తాం, కానీ మనకు అదేమీ అనిపించదు, ఎందుకంటే మనం భూమితో పాటు తిరుగుతూనే ఉంటాం కాబట్టి. మెరుపు తర్వాత వచ్చే గర్జన గాలి అకస్మాత్తుగా విస్తరించడం వల్ల వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియ. చాలామంది మెరుపు పడేటప్పుడు శబ్దం వస్తుంది అనుకుంటారు, కానీ ఆ శబ్దం మెరుపు పడిన తర్వాత గాలిలో ఉన్న సౌండ్ వేవ్స్ వల్ల వస్తాయి. మనిషి మెదడు గురించి మాట్లాడితే ఇది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఆర్గానిక్గా భావించబడుతుంది. రోజుకి ఇది సుమారు 70,000 ఆలోచనలు మన మెదడులో వస్తూ ఉంటాయి. వాటిలో మనకు చాలా వరకు గుర్తుండవు, ఎందుకంటే మెదడు అనవసరం లేని సమాచారాన్ని ఆటోమేటిక్గా తొలగిస్తూ ఉంటుంది. ఇదే కారణంగా మనం కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ముఖ్యమైన విషయాలు మాత్రం గుర్తుంచుకుంటాం. ఇది మన సర్వైవల్ కోసం మెదడు తీసుకునే ఒక తెలివైన విషయం. మీరు నమ్మలేకపోవచ్చు, కానీ మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా సంఖ్య మన శరీర కణాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ హానికరం కాదు. చాలా బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి, ముఖ్యంగా జీర్ణక్రియలో పెద్ద పాత్ర పోషిస్తాయి. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఈ సూక్ష్మజీవులు సహాయపడతాయి. మనం చూస్తున్న ఆకాశం నీలి రంగులో ఉంటుందనుకుంటున్నాం, కానీ నిజానికి ఆకాశం ఎలాంటి రంగు ఉండదు. సూర్యకాంతి వాతావరణంలోకి వచ్చినప్పుడు అందులోని నీలి తరంగాలు ఎక్కువగా వ్యాప్తిస్తాయి, కాబట్టి మనకు ఆకాశం నీలిగా అనిపిస్తుంది. ఒక ఎలుగుబంటి చాలా భారీగా అనిపించినా అది చాలా వేగంగా పరిగెత్తగలదు. కొన్ని ఎలుగుబంట్లు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. మనిషి మాత్రం దానికంటే తక్కువ వేగంతో పరిగెడతాడు, కాబట్టి ఎలుగుబంటి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. మొసలి ఒక శక్తివంతమైన జంతువు అయినప్పటికీ అది తన నాలుకను బయటకు తీయలేని ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుంది, ఎందుకంటే దాని నాలుక దాని నోటి లోపల ఫిక్స్ అయి ఉంటుంది. ఇది దాని ఆహారాన్ని పట్టుకోవడంలో ప్రత్యేకమైన అడాప్టేషన్. తేనె ఎప్పటికీ చెడిపోదు. 1000 సంవత్సరాల పాటు నిల్వ ఉంచినా కూడా అది పాడవదు, ఎందుకంటే తేనెలో ఉన్న తక్కువ తేమ మరియు అధిక ఆమ్లత్వం బ్యాక్టీరియాను పెరగకుండా నిరోధిస్తాయి. అందుకే పురాతన ఈజిప్ట్ సమాధులలో కొనుక్కున్న తేనె ఇప్పటికీ తినదగిన స్థితిలో ఉంది. మనం నవ్వినప్పుడు కేవలం 15 కండరాలు మాత్రమే పనిచేస్తాయి, కానీ కోపంగా ఉన్నప్పుడు మాత్రం 40 కంటే ఎక్కువ కండరాలు పనిచేస్తాయి. అంటే నవ్వడం మన శరీరానికి తక్కువ శ్రమతో కూడుకున్న పని. అదే సమయంలో నవ్వు మన మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మెరుగుపరుస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు పూర్తిగా ఆగిపోదు, ఇది ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మన జ్ఞాపకాలను సరిచేసి రోజంతా జరిగిన విషయాలను ప్రాసెస్ చేస్తుంది. అందుకే మంచి నిద్ర చాలా అవసరం. మన హృదయం రోజుకు సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఇది మన శరీరంలో రక్తాన్ని పంపిస్తూ ప్రతి భాగానికి ఆక్సిజన్ మరియు పోషకాలు అందిస్తుంది. ఇది ఆగిపోతే మన జీవితం వెంటనే ప్రమాదంలో పడిపోతుంది. ఒక మేఘం చాలా తేలికగా కనిపించినా అది లక్షల కిలోల బరువు కలిగి ఉండొచ్చు, కానీ అది గాలిలో తేలుతుంది, ఎందుకంటే అది చాలా పెద్ద పాత్రలో విస్తరించి ఉంటుంది మరియు గాలి ప్రవాహాలు దాన్ని నిలబెడతాయి. ప్రపంచంలో ప్రతి నిమిషంకి 100 మంది పిల్లలు పుడుతున్నారు. ఇది మన జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో చూపిస్తుంది. ప్రతి కొత్త జీవితం ప్రపంచానికి ఒక కొత్త ప్రారంభం. ఎడారి అంటే ఎప్పుడు వేడని అనుకుంటాం, కానీ కొన్ని ఎడారుల్లో రాత్రి వేళల చాలా చల్లగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మంచు కూడా పడుతుంది. ఇది అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల జరుగుతుంది. మనం రాత్రి చూసే నక్షత్రాలు నిజానికి గతంలో వెలిగిన వెలుగులు. కొన్ని నక్షత్రాలు ఇప్పటికే మాయమైపోయినా వాటి వెలుగులు మనకు ఇప్పటికీ కనిపిస్తుంది, ఎందుకంటే వెలుగు మన దగ్గరకు రావడానికి సంవత్సరాలు పడుతుంది. ఒక చిన్న చీమ తన బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు. ఇది దాని శరీర నిర్మాణం వల్ల సాధ్యమవుతుంది. మన శరీరంలో ఉన్న ప్రతి కణంలో DNA అనే అద్భుతమైన సమాచారం నిల్వ ఉంటుంది. ఈ DNAలో మన శరీర నిర్మాణం నుండి మన లక్షణాల వరకు అన్ని వివరాలు కోడ్ రూపంలో ఉంటాయి. ఒక మనిషి DNA మొత్తం సమాచారాన్ని పుస్తకాల రూపంలో రాస్తే 1000 సంఖ్యలో పుస్తకాలు అవుతాయి. అంటే మన శరీరం ఒక లైబ్రరీ లాంటిది అని చెప్పవచ్చు. పాములు మనలాగే కళ్ళు ముయ్యలేవు, ఎందుకంటే వాటికి కంటి పలకలు ఉండవు. వాటి కళ్ళపై ఒక పారదర్శక పొర ఉంటుంది, అది ఎప్పుడు కళ్ళను కాపాడుతుంది. అందుకే పాము ఎప్పుడు చూస్తూనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక ఆక్టోపస్కి 3 హృదయాలు ఉంటాయి. అందులో 2 హృదయాలు గిల్స్కి రక్తాన్ని పంపుతాయి, మరొకటి శరీరానికి పంపుతుంది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది తన రంగును, ఆహారాన్ని కూడా మారుస్తుంది. ఇది దాని రక్షణకు ఉపయోగపడుతుంది. మనం రోజుకు సుమారు 20,000 సార్లు ఊపిరి తీసుకుంటాం. ఇది మనకు తెలియకుండా జరుగుతున్న ఒక నిరంతర ప్రక్రియ. ఆక్సిజన్ లేకపోతే మన శరీర కణాలు కొన్ని నిమిషంలోనే పనిచేయడం ఆపేస్తాయి. గాలి కనిపించదు, కానీ అది లేకుండా జీవితం అసాధ్యం. మన ప్రతి క్షణం దాని మీదే ఆధారపడి ఉంటాం. ప్రపంచంలోని సముద్రాలు సుమారు 80% ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు. అంటే మనకు తెలియని జీవులు, రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది భూమిపై ఉన్న పెద్ద మిస్టరీలలో ఒకటి. ఒక మనిషి తన జీవితంలో సుమారు 25 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతాడు. ఇది మన జీవితంలో ఒక పెద్ద భాగం, కానీ ఇది శరీరానికి చాలా అవసరం. ఒక ఏనుగు ఒకసారి నీళ్లు తాగితే 10 లీటర్ల వరకు తాగుతుంది. దాని శరీరానికి అవసరమైన నీటిని ఇది ఎక్కువగా తీసుకుంటుంది. ఒక మానవ కన్ను సుమారు 10 మిలియన్ల రంగులను గుర్తించగలదు. అంటే మనం చూస్తున్న ప్రపంచం ఎంత రంగులమయమో అనేది ఊహించండి. ప్రపంచంలో ప్రతి సెకండ్కు ఒక మెరుపు పడుతుంది. ఇది ప్రకృతిలో జరిగే అత్యంత శక్తివంతమైన సంఘటనలో ఒకటి. మనిషి కళ్ళు పుట్టినప్పటి నుండి పెద్దగా మారవు, కానీ ముక్కు, చెవులు మాత్రం జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఇది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. డాల్ఫిన్స్ ఒకరికొకరు ప్రత్యేకమైన శబ్దాలతో పిలుస్తాయి. ఇది వాటి తెలివితేటలను చూపిస్తుంది. ప్రపంచంలో మనిషి తర్వాత రెండో తెలివైన జీవి డాల్ఫిన్స్ మాత్రమే. ఒక చెట్టు సంవత్సరానికి లక్షల లీటర్ల ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇది మన జీవనానికి చాలా ముఖ్యమైనది. మనిషి మెదడు కొన్ని సందర్భాలలో కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఇది సంక్లిష్టమైన నిర్ణయాలను త్వరగా తీసుకోగలదు. పెంగ్విన్ పక్షులు ఎగరలేవు, కానీ నీటిలో అద్భుతంగా ఈదగలవు. అవి నీటిలో చాలా వేగంగా కదులుతాయి. భూమిపై ఉన్న ప్రతి జీవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఒక పెద్ద ఎకోసిస్టమ్ లాంటిది. ఒక మనిషి నవ్వు మరో వ్యక్తికి కూడా సులభంగా ఆకట్టుకుంటుంది. ఇది మనిషి భావోద్వేగాల ప్రభావాన్ని చూపిస్తుంది. మనం తినే ఆహారం మన మూడుని ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని చేపలు నిద్రపోవు, అవి కేవలం విశ్రాంతి తీసుకుంటాయి. ఇది వాటి జీవన విధానంలో భాగం. ఒక బ్లాక్ హోల్లోకి వెళ్తే సమయం నెమ్మదిగా మారుతుంది. మనిషి శరీరంలో ఉన్న అన్ని రక్త కణాలను ఒకటి తర్వాత ఒకటి కలిపితే అవి సుమారు 1,00,000 కిలోమీటర్ల పొడవు వరకు ఉంటాయి. అంటే భూమిని 2 సార్లు చుట్టేయగలంత పెద్ద నెట్వర్క్ మన శరీరంలో ఉంది. ఈ రక్త కణాల ద్వారా ప్రతి క్షణం ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్లు మన శరీరంలోని ప్రతి చిన్న కణాన్ని చేరుతాయి. మనకు ఒక చిన్న గాయమైన త్వరగా మానిపోవడం కూడా ఈ సర్క్యులేషన్ వల్లే జరుగుతుంది. అంటే మన శరీరం లోపల ఒక పూర్తి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. సాధారణంగా మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకొని తమ ఆహారం తామే తయారు చేసుకుంటాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన మొక్కలు మాంసాహారులుగా మారాయి. ఇవి ఎక్కువగా పోషకాలు లేని నేలలో పెరుగుతాయి. కాబట్టి పురుగులను పట్టుకొని వాటి నుండి అవసరమైన నైట్రోజన్ వంటి పదార్థాలను పొందుతాయి. వీటి ఆకారాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని పట్టు వేసేలా, మరికొన్ని జారేలా ఉండి పురుగులను లోపలికి లాగేస్తాయి. ఇది ప్రకృతి అంతా స్మార్ట్గా అడాప్ట్ అవుతుందో చూపించే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక కోడి గుడ్డు పెట్టే ముందు ఆ గుడ్డులో ఉండే జీవం ఎలా అభివృద్ధి చెందాలో చాలా వరకు ముందుగానే నిర్ణయించబడుతుంది. గుడ్డులోని పచ్చ సొన, తెల్ల సొన మరియు షెల్ అన్నీ కూడా ఆ చిన్న జీవం పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి. ఒక చిన్న గుడ్డులో ఒక పూర్తి జీవం ఎదగడానికి కావలసిన అన్ని వనరులు ఉండడం నిజంగా ఆశ్చర్యకరం. మనం ఎక్కడికి కదలకుండా నిలబడి ఉన్నట్టు అనిపించినా వాస్తవానికి మనం భూమితో కలిసి చాలా వేగంగా ప్రయాణిస్తున్నాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న వేగం గంటకు 1,00,000 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అది తన అక్షంపై కూడా తిరుగుతూ ఉంటుంది. అయినా మనకు అది కదలిక అనిపించకపోవడం చాలా ఆశ్చర్యకరం. కుక్కలు మనిషి భావాలను అర్థం చేసుకునే ప్రత్యేక సామర్థ్యం కలిగిన జంతువులు. మన ముఖంలో వచ్చే చిన్న చిన్న మార్పులను, మన వాయిస్ టోన్ని, మన బాడీ లాంగ్వేజ్ను కూడా అవి గమనిస్తాయి. అందుకే మనం బాధగా ఉన్నప్పుడు కుక్కలు మన దగ్గరకు వచ్చి కూర్చుంటాయి. ఇవి మనిషితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచుకునే అరుదైన జంతువులు. మనిషి కళ్ళు కేవలం ఒక కెమెరా లాగా కాకుండా ఒక సూపర్ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. కాంతి కంటిలోకి వచ్చిన వెంటనే అది సిగ్నల్గా మారి మెదడుకు పంపబడుతుంది.
మెదడు ఆ సిగ్నల్ని అర్థం చేసుకొని మనకు ఒక పూర్తి చిత్రం చూపిస్తుంది. ఇది చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి మనకు అది సహజంగా అనిపిస్తుంది. నీటిలో శబ్దం గాలిలో కంటే చాలా వేగంగా ప్రయాణిస్తుంది, ఎందుకంటే నీటి అణువులు దగ్గరగా ఉంటాయి. అందువల్ల సముద్రంలో ఉన్న జీవులు చాలా దూరంలో ఉన్న శబ్దాలను కూడా గుర్తించగలవు. ఇదే కారణంగా కొన్ని తిమింగలాలు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర తిమింగలాలతో కమ్యూనికేట్ చేస్తాయి. కొన్ని తాబేళ్లు 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించగలవు. ఇవి చాలా నెమ్మదిగా జీవించే జంతువులు, కానీ చాలా స్థిరమైన జీవన విధానాన్ని అనుసరిస్తాయి. వాటి మెటబాలిజం కూడా చాలా స్లోగా ఉంటుంది, కాబట్టి అవి ఎక్కువ కాలం బ్రతుకుతాయి. ప్రపంచంలో అతిపెద్ద జీవి ఒక జంతువు కాదు, అది ఫంగస్ అని తెలిసినప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది అడవిలో నేల కింద చాలా పెద్ద ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. బయట కనిపించేది చాలా చిన్న భాగమే, కానీ లోపల అది చాలా పెద్దగా విస్తరించి ఉంటుంది. మనం తాగుతున్న నీరు లక్షల సంవత్సరాల పాతది కావచ్చు అని ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. భూమిపై ఉన్న నీరు ఎప్పటికీ కొత్తగా తయారవ్వదు, అది మళ్ళీ మళ్ళీ రూపం మార్చుకుంటూ ఉంటుంది. వర్షం, నదులు, సముద్రాలు అన్నీ ఈ చక్రంలో భాగమే. ఒక మనిషి తన జీవితంలో సుమారు 3 లక్షల కిలోల ఆహారం తింటాడు. అంటే అది ఎంత పెద్ద పరిణామమో ఊహించండి. ఈ ఆహారం మనకు శక్తిని, ఎదుగుదలను, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ మనం తినే ఆహారం నాణ్యత కూడా చాలా ముఖ్యం. మన శరీరంలో నాడీ వ్యవస్థ ద్వారా చిన్న చిన్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్ నిరంతరం ప్రయాణిస్తుంటాయి. ఇవి మన ఆలోచనలను, కదలికలను, భావాలను అన్నిటిని నియంత్రిస్తాయి. అంటే మన శరీరం ఒక బయోలాజికల్ ఎలక్ట్రిక్ సిస్టమ్ లాంటిది. నక్కలు చాలా తెలివైన జంతువులు. ఇవి తమ వేటను ముందుగానే ప్లాన్ చేసి పట్టుకుంటాయి. పరిస్థితులకు అనుగుణంగా తమ స్ట్రాటజీని మార్చుకుంటాయి. ఇది వాటి సర్వైవల్ స్కిల్స్ ఎంత బలంగా ఉన్నాయో చూపిస్తాయి. సంగీతం కేవలం వినడం మాత్రమే కాదు, అది మనకు మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని పాటలు మనకు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని మనకు బాధను గురిచేస్తాయి. సంగీతం మన భావోద్వేగాలను నియంత్రించే శక్తి కలిగి ఉంది. మన గుండె కొట్టుకునే శబ్దం మనకు వినిపించకపోయినా అది నిజంగా ఒక శక్తివంతమైన రిథంతో పనిచేస్తుంది. గబ్బిలాలు సౌండ్ వేవ్స్ను విడుదల చేసి వాటి ప్రతిధ్వనిని వినడం ద్వారా దారి కనుక్కుంటాయి. దీనిని ఎకో లొకేషన్ అంటారు. ఇది పూర్తిగా చీకటిలో కూడా వాటికి సహాయపడుతుంది. మనం ఉపయోగిస్తున్న ఫోన్ లేదా కంప్యూటర్లో ఎంత స్టోరేజ్ ఉందో చూసి ఆశ్చర్యపోతుంటాం, కానీ మన మెదడు సామర్థ్యం వాటన్నిటికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం మన మెదడులో లక్షల గిగాబైట్ల సమాచారాన్ని నిల్వ చేయగలదు. మనం చూసే ప్రతి దృశ్యం, వినే ప్రతి శబ్దం, అనుభవించే ప్రతి భావం, ఇవన్నీ మెదడులో ఒక రకంగా నిల్వ అవుతూ ఉంటాయి. కానీ మనం వాటిలో చాలా భాగాన్ని గుర్తు పెట్టుకోలేము, ఎందుకంటే మెదడు అవసరం లేని సమాచారాన్ని ఫిల్టర్ చేస్తుంది. అదే సమయంలో ముఖ్యమైన విషయాలను మాత్రం బలంగా నిల్వ చేస్తుంది. ఇది మన మెదడు ఎంత తెలివిగా పనిచేస్తుందో చూపిస్తుంది. మన శరీరం ఎప్పుడూ ఒక స్థిరమైన ఉష్ణోగ్రతను నిల్వ ఉంచడానికి ప్రయత్నిస్తుంది. బయట వాతావరణం ఎంత వేడి అయినా, ఎంత చల్లగా ఉన్నా మన శరీరం దానిని బ్యాలెన్స్ చేస్తుంది. చెమట పట్టడం, గడ్డ కట్టినట్టు అనిపించడం, ఇవన్నీ మన శరీరం లోపల జరిగే నియంత్రణ ప్రక్రియలే. ఇది లేకపోతే మన శరీరం సరిగ్గా పనిచేయదు. మనం చీకటిలోకి వెళ్ళినప్పుడు మొదట ఏమీ కనిపించదు, కానీ కొన్ని నిమిషాల తర్వాత క్రమంగా చూడగలుగుతాం. ఎందుకంటే మన కళ్ళల్లో ఉన్న ప్రత్యేక కణాలు చీకటికి అలవాటు పడతాయి. ఈ ప్రక్రియను డార్క్ అడాప్టేషన్ అంటారు. ఇది మనకు రాత్రి వేళలో కూడా కొంతవరకు చూడగలిగే శక్తిని ఇస్తుంది. మనం గమనించకపోయినా గాలి మన మీద ఎప్పుడూ ఒత్తిడి పెడుతుంది. భూమి వాతావరణం మన మీద ఒక భారీ బరువును ఉంచుతుంది, కానీ మన శరీరం దానికి అలవాటు పడిపోయింది కాబట్టి మనకు అది అనిపించదు. ఇది ప్రకృతిలో ఒక చిన్న అద్భుతమైన సమతుల్యత. మన నాడీ వ్యవస్థలో ప్రయాణించే సిగ్నల్స్ చాలా వేగంగా కదులుతాయి. కొన్ని సిగ్నల్స్ సెకండ్కు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అందుకే మనం వెంటనే స్పందించగలుగుతాం. ఒక వేడి వస్తువును తాకగానే చేతిని వెంటనే తీసుకోవడం ఇదే కారణం. జంతువులు మనలాగే మాటలతో మాట్లాడకపోయినా తమ భావాలను వ్యక్తపరచడానికి ప్రత్యేక పద్ధతులు ఉపయోగిస్తాయి. కొన్ని జంతువులు చాలా దూరంలో ఉన్న వాటితో కూడా సిగ్నల్స్ పంపగలుగుతాయి. సముద్రం లోతులో ఉన్న ప్రపంచం ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు. ఇక్కడ సూర్యకాంతి చేరదు,
చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ అక్కడ జీవులు జీవిస్తూనే ఉంటాయి. కొన్ని జీవులు స్వయంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఇది బయోల్యూమినిసెన్స్ అనే అద్భుతమైన ప్రక్రియ. మనకు సమయం ఒకే విధంగా కదులుతున్నట్లు అనిపించిన మన అనుభవం ఆధారంగా అది వేగంగా లేదా నెమ్మదిగా అనిపిస్తుంది. ఆనందంగా ఉన్నప్పుడు సమయం వేగంగా గడిచినట్లు అనిపిస్తుంది. వ్యాక్సిన్కి మరియు మెడిసిన్ మధ్య తేడా ఏమిటో తెలుసా? ఏదైనా వ్యాధి, ఫ్లూ ఇన్ఫెక్షన్ రాకముందు దానిని నిరోధించడానికి వ్యాక్సిన్ ఇస్తారు. ఇది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను ప్రిపేరించి వ్యాధితో పోరాడే యాంటీబయోటిక్స్ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో ఏదైనా వ్యాధి, ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత దానికి చికిత్స నయం చేయడానికి రసాయన సమ్మేళనాలతో కూడిన మెడిసిన్ ఇస్తారు. టీకాలను బయాలజికల్ బ్యాక్టీరియా లేదా వైరస్ల జన్యు జాతుల నుండి తయారు చేస్తారు. చక్కెరపై కోరికలను తగ్గించడానికి బాదం, పెరుగు, డార్క్ చాక్లెట్స్, చిలకడ దుంపలు, బెర్రీస్, దాల్చిన చెక్క వంటి ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ఫైబర్స్, ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపును నిండుగా ఉంచి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. తద్వారా తీపి పదార్థాల మీద దృష్టి మళ్లకుండా చేయవచ్చు. ఇవి తీపి కోరికలను వదిలించుకోవడానికి మీకు ఎంతో సహాయపడతాయి. అసలైన దురంధర్ రవీంద్ర కౌశిక్ ఎవరో తెలుసా? అసలైన దురంధర్గా కీర్తి పొందిన భారత్ గూఢచారి రవీంద్ర కౌశిక్ను 1970లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా నియమించుకుంది. రాజస్థాన్లో జన్మించిన రవీంద్ర కౌశిక్ 23 ఏళ్ల వయసులో పాకిస్తాన్కు వెళ్ళి నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో కరాచీ యూనివర్సిటీలో లా డిగ్రీలో చేరారు. అనంతరం పాకిస్తాన్ సైన్యంలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. తర్వాత భారత్కు గూఢచార సమాచారాన్ని చేరవేస్తూ 1983లో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 2001లో జైల్లోనే మరణించాడు. ఎన్ఐఏ అంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది మన ఇండియాలో టెర్రరిజం, పెద్ద క్రైమ్స్, దేశభక్తికి సంబంధించిన కేసులు ఇన్వెస్టిగేట్ చేసే టాప్ ఏజెన్సీ. ఎక్కడైనా సీరియస్ అటాక్ లేదా నేషనల్ సెక్యూరిటీకి థ్రెడ్ వచ్చినా వెంటనే ఎన్ఐఏ రంగంలోకి దిగుతుంది. చాలా హై ప్రొఫైల్ కేసులు కూడా వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. కాబట్టి మన దేశాన్ని సేఫ్గా ఉంచడంలో వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ గారి పక్కన ఎప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకొని, గోగల్స్ పెట్టుకొని, గన్స్ పట్టుకొని నిలబడతారు. వాళ్ళను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లేదా ఎస్పీజీ కమాండోస్ అంటారు. వీళ్ళను ఇండియాలోనే టఫెస్ట్ ట్రైనింగ్తో సెలెక్ట్ చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్ టాప్ లెవెల్లో ఉండాలి. ఒక చిన్న మిస్టేక్ కూడా అలో చేయరు. వాళ్ళ పని పిఎంని 24/7 ప్రొటెక్ట్ చేయడం మాత్రమే. అందుకే వాళ్ళు షాడోలా ఎప్పుడు దగ్గరే ఉంటారు. వీళ్ళు టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచుతారు. భారతదేశంలో గద్దలు ఎలా అంతరించిపోయాయో తెలుసా? భారతదేశంలో గద్దలు దాదాపు అంతరించిపోయాయి. ఎందుకంటే 1990లో మధ్య గొర్రెలు, ఆవులకు ఇచ్చే ఒక సాధారణమైన మందు డైక్లోఫెనాక్ వాడకం పెరిగింది. ఈ మందు ఆవుల నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ ఆవులు చనిపోయిన తర్వాత గద్దలు ఆ మాంసాన్ని తిన్నప్పుడు వాటి కిడ్నీలు పాడైపోయి కేవలం కొన్నేళ్లలోనే లక్షలాది గద్దలు చనిపోయాయి. ఒకప్పుడు 5 కోట్లకు పైగా ఉండే గద్దలు ఇప్పుడు సంఖ్య 99%కి పైగా తగ్గిపోయింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతివేగంగా జరిగిన పక్షి అంతరించడం. ఇప్పుడు గద్దలు లేకపోతే ఏం జరుగుతుందంటే, గద్దలు రోజు లక్షలాది టన్నుల జంతు శవాలను కేవలం 30 నుండి 40 నిమిషాల్లో శుభ్రం చేసేవి. అవి లేకపోవడంతో ఆ శవాలు రోడ్లపై, గ్రామాలలో, నదుల ఒడ్లపై కుప్పలుగా పేరుకుపోయాయి. ఈ కుప్పలు కుళ్ళిపోతుంటే వ్యాధులు వ్యాపిస్తాయి, నీరు కలుషితమైపోతుంది. అంతేకాదు ఆ మాంసం తినడానికి వీధి కుక్కలు సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 55 లక్షల అదనంగా ఈ కుక్కల ర్యాబిస్ వ్యాధి వ్యాప్తి చెందింది. ఫలితంగా 2000 నుంచి 2005 మధ్యలో మాత్రమే గద్దలు అంతరించడం వల్ల దాదాపు 5 లక్షల మంది మనుషులు అదనంగా మరణించారు. అందుకే 2006లో డైక్లోఫెనాక్ని నిషేధించారు. సముద్రంలో 32 అడుగుల పొడవైన రాక్షసుడిని పోలిన అరుదైన జీవిని గుర్తించారు. అర్జెంటీనా తీరంలోని సముద్రపు లోతులో జైంట్ ఫ్యాంటమ్ జెల్లీ ఫిష్ అనే అరుదైన 32 అడుగుల పొడవున్న భయంకరమైన సముద్ర జీవిని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఈ జీవి సుమారు 830 అడుగుల లోతులో ఉంటుంది. నివేదికల ప్రకారం గత 110 సంవత్సరాలలో ఇది 118 సార్లు కనిపించింది. ఒక వ్యక్తి పదే పదే వేడి నీటితో స్నానం చేస్తే చర్మానికి ఏమవుతుందో తెలుసా? చలికాలంలో తరచుగా వేడి నీళ్లతో స్నానం చేయడం హాయిగా అనిపించినా అది మీ చర్మానికి హాని కలిగిస్తుంది. వేడి నీరు చర్మంపై ఉండే సహజ నూనెలను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారి, దురద, మంట పుడుతుంది. అధిక వేడి వల్ల చర్మం తన స్థితిస్థాపకలను కోల్పోయి ముడతలు త్వరగా వస్తాయి. వేడి నీటికి బదులు గోరువెచ్చని నీటిని వాడాలి.
కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని రెండో బంకర్ని ఎందుకు తెరవడం లేదో తెలుసా? కేరళ శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి ఉన్న ఖనిజాల్లో రెండో బంకర్ వాల్ట్ బి కూడా ఒకటి. ఇతర ఖనిజాలను తెరిచి వాటిని విషయాలను నమోదు చేసినప్పటికీ దీనిని ఇంకా తెరవలేదు. గతంలో ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్కోర్ రాజ్ కుటుంబం దానిపై శాపం ఉందని పేర్కొంది. వారి అభ్యంతరాలు జ్యోతిష్య శాస్త్ర ఆచారం అష్టమంగళ దేవ ప్రశ్నం ఆధారంగా ఉంది. 2020లో సుప్రీంకోర్టు దీనిని తెరిచేందుకు అనుమతులను నిరాకరించింది. ఈ తప్పులు నవజాత శిశువులకు ప్రమాదకరం. నవజాత శిశువులకు గుజ్జు, తేనె లేదా బెల్లం ఇవ్వడం, వారి కళ్ళకు కాజల్, సురుమ పుయ్యడం, గట్టిగా మసాజ్ చేయడం, వారి ముఖం పెదవులపైన ముద్దు పెట్టుకోవడం వంటివి చేయకూడదు. అలాగే 3 ఏళ్ళు వచ్చే వరకు తేనె అనేది తినిపించకూడదు. వారి చెవుల్లో నూనె పెట్టడం మానుకోండి. 1 సంవత్సరం వరకు ఆవు పాలు ఇవ్వకూడదు. తల్లిపాలు ఇచ్చిన తర్వాత మీ బిడ్డకు తేన్పు వచ్చేలా చేయాలి. ఈ తప్పులు చేస్తే నవజాత శిశువులకు ప్రమాదకరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మౌత్ వాష్ వాడితే ఏమవుతుందో తెలుసా? క్రిమినాశక మౌత్ వాష్ను క్రమం తప్పకుండా అధికంగా వాడటం వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ప్రయోజనకరమైన నోటి బ్యాక్టీరియా నైట్రిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుందని, ఇది రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుందని వివరించారు. మౌత్ వాష్ ఈ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు, మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తింటే ఏమవుతుందో తెలుసా? వైద్య నిపుణుల ప్రకారం ఆహారాన్ని వేగంగా సరిగ్గా నమలకుండా తింటే అది జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు జీర్ణం కాకపోవచ్చు. దీని కారణంగా శరీరానికి పోషకాలు సరిగ్గా అందవు. అలాగే దీనివల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. మనం ఎంత తక్కువ సమయంలో ఆహారాన్ని తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువ బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రతిరోజు 5 గంటలు మాత్రమే నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తి ప్రతిరోజు 5 గంటలు మాత్రమే నిద్రపోతే అతని శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మానసిక స్థితి, రోగనిరోధక శక్తి మరియు జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. మంచి ఆరోగ్యం కోసం పెద్దలు రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. జపాన్ వాళ్ళు ఎందుకు కడుపు నిండా తినరో తెలుసా? అతిగా ఆహారం తీసుకునే అలవాట్లకు కళ్ళెం వేయడానికి జపనీయులు హరా హచీబు అనే సిద్ధాంతం పాటిస్తారు. కడుపు నిండా తినకుండా 80% మాత్రమే ఆహారం తీసుకొని 20% కడుపును ఖాళీగా ఉంచుతారు. ఈ విధానం వల్ల జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేయడంతో పాటు పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుందనేది నిపుణుల మాట. ఇది ఇతర జీవక్రియలపైన సానుకూల ప్రభావం చూపడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతం అవుతుంది. జాపనీయులు ఎక్కువ కాలం జీవించడానికి ఇది ఒక కారణం. విశాఖపట్నంలో ప్రారంభం కానున్న దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్. విశాఖపట్నంలో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కైలాసగిరి కొండలపై నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్. ఇది సుమారు 55 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 265 మీటర్లు ఎత్తైన స్కై వాక్ అని నివేదికలు తెలిపాయి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చే వారంలో ప్రారంభించే అవకాశం ఉందని చెప్పాయి. దీని ద్వారా సముద్ర అందాలను వీక్షించవచ్చు. భారత్లోని ఏ రాష్ట్రాల్లో జెడ్ జనాభా అధికంగా ఉందో తెలుసా? ఇండియా ఇన్ పిక్సెల్స్ సేకరించిన డేటా ప్రకారం భారత్లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జెడ్ జనాభా అధికంగా బీహార్లో ఉంది. బీహార్ జనాభాలో 32.5% జెడ్ వారే. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో 30.8%, జార్ఖండ్లో 30.7%, ఉత్తరప్రదేశ్లో 30%, రాజస్థాన్లో 29.2% ఉన్నాయి. డేటా ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం మినహా కూడా 29.2% జెడ్ జనాభా కలిగి ఉన్నాయి. తేలు విషం లీటర్కు 80 కోట్లకు పైగా ధర ఎందుకు పలుకుతుందో తెలుసా? డెత్ స్టాకర్ జాతి తేలు విషం లీటర్కు 80 కోట్లకు పైగా ఖరీదు ఉంటుంది. జాతిని బట్టి ఇతర తేలులు లీటర్ విషం కోట్లలోనే ఉంటుంది. తేలు నుంచి ఒక ప్రయత్నంలో 2 మిల్లీగ్రాముల విషాన్ని మాత్రమే సేకరించవచ్చు. లీటర్ సేకరించాలంటే వేల రోజులు ఎదురు చూసి లక్షల సార్లు శ్రమించాలి. క్యాన్సర్, ట్యూమర్లు, మలేరియా, డయాబెటిస్ సంబంధిత అనేక పరిశోధనలలో ఈ విషయం చూపిస్తున్న సానుకూల ఫలితాలకు కారణంగా ధర ఆకాశాన్ని అంటుతుంది. మీ బెడ్రూమ్లో ఉండే ఈ 3 ప్రమాదకర వస్తువులను వెంటనే తీసివేయండి. 1 లేదా 2 ఏళ్లకు పైబడి వాడుతున్న దిండ్లు వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు వచ్చే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. సింథటిక్ ఎయిర్ ఫ్రెషనర్స్లలో ఉండే రసాయనాలు పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలిగిస్తాయని, ఆస్తమా వంటి సమస్యలకు దారితీస్తాయని తెలిపారు.
7 నుండి 10 ఏళ్లకు పైబడిన పరుపులు దీర్ఘకాలిక నడుము నొప్పికి కారణమవుతాయని వివరించారు. ఈ మూడింటిని వెంటనే పారేయాలని సూచించారు. వానాకాలంలో ఖచ్చితంగా కాకరకాయను ఎందుకు తినమని చెబుతారో తెలుసా? వర్షాకాలంలో కాకరకాయను తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలో ఉండే విటమిన్ సి, ఫ్లవనాయిడ్స్, పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అలాగే మటుమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాకర కాపాడుతుంది. జీర్ణ ప్రక్రియ, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. సెల్ ఫోన్ వాడుతూ ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చుంటే పైల్స్ వచ్చే ప్రమాదం ఉందన్న వైద్యులు. సెల్ ఫోన్ కారణంగా తెలియకుండానే టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చుంటారని, దీనివల్ల మలద్వారంపై ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్లో దృష్టి అంతా ఫోన్ మీదే ఉంటుంది కాబట్టి అది పేగు కదలికలపై ప్రభావం చూపి క్రమంగా మలబద్ధకానికి దారితీయవచ్చని హెచ్చరించారు. ఫోన్ చూసేందుకు వంగి కూర్చునే భంగిమ నడుముపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. మనిషి కడుపులో బ్లేడ్ కూడా కరిగిపోతుందని నిర్ధారణ. బ్లేడ్ లాంటి మెటల్లను సైతం కరిగించే శక్తి మనిషి ఉదరానికి ఉందని ఓ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సాధారణంగా యాసిడ్ల తీవ్రతను 0 నుండి 14 pH మధ్య కొలుస్తారు. pH విలువ ఎంత తక్కువ ఉంటే యాసిడ్ అంత స్ట్రాంగ్ అని అర్థం. కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎసిడిక్ విలువ 1 నుంచి 2 మధ్య ఉంటుంది. గడ్డం చేసుకునే బ్లేడులను ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో వేసినప్పుడు 2 గంటలలో అది ఒకవైపు పూర్తిగా కరిగిపోతుంది. కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఎందుకు ఉంటారో తెలుసా? కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారని, వారి వేగవంతమైన అధిక జీవక్రియ క్యాలరీలను సులభంగా కరిగించడమే దీనికి కారణమని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఆకలిని తగ్గించి బరువును అదుపులో ఉంచే లెప్టిన్ అనే హార్మోన్ వీరిలో ఆహార కోరికలను నియంత్రిస్తుంది. జన్యుశాస్త్రం, నిద్ర విధానాలు, జీవనశైలి అలవాట్లు, ఆహార ఎంపికలు, శారీరక శ్రమ, జీర్ణ వ్యవస్థ వారి బరువు నిర్వహణకు దోహదం చేస్తాయని చెప్పారు. హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ప్రతిష్ఠించేందుకు 1990 మార్చి 10న బుద్ధుడి విగ్రహాన్ని భారీ పడవపైకి చేర్చారు. కానీ 100 మీటర్లు ప్రయాణించగానే పడవ కుదుపులకు లోన ఏకశిలపై చెక్కిన ఆ విగ్రహం నెమ్మదిగా నీటిలోకి జారిపోయింది. విగ్రహ ఏర్పాటు పనులు చేస్తున్న 10 మంది సైతం విగ్రహంతో పాటు జల సమాధి అయ్యారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఆ విగ్రహాన్ని నీటి నుండి బయటకు తీసి 1992 డిసెంబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దాన్ని ప్రతిష్ఠించారు. భూమికి మరో కొత్త చంద్రుడు ఉన్నట్లు గుర్తించిన పరిశోధకులు. భూమికి ఇప్పుడు 2 చంద్రులు ఉన్నారనే వార్తలలో సోషల్ మీడియాలో హోరెత్తుతుంది. ఎందుకంటే 2 చంద్రుడు 2025 PN7 అనే చిన్న గ్రహ శకలంతో ముడిపడి ఉందని సమాచారం. దీనిని క్వాసి మూన్ అంటారు. దీనిని మొదట హవాయి విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ఒక సాధారణ టెలిస్కోప్ సర్వే సందర్భంగా గమనించింది. హవాయిలోని మౌంట్ హెలికాలాపై దీనిని గుర్తించారు. దోమలు చెవుల దగ్గర ఎందుకు చప్పుడు చేస్తాయో తెలుసా? మానవ శ్వాస, శరీరం వేడి మరియు చెమట నుంచి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ CO2కు దోమలు ఆకర్షణీయమవుతాయి. అవి 50 మీటర్ల దూరం నుంచే CO2ను గ్రహించగలవు. ముక్కు మరియు నోటి నుంచి విడుదలయ్యే CO2 వల్ల అవి మన తల, చెవులు చుట్టూ తిరుగుతూ రెక్కలు ఆడిస్తున్నప్పుడు వాటి చప్పుడును మనం మరింత స్పష్టంగా వింటాం. దోమలు సెకండ్కు 1000 సార్లు రెక్కలను ఆడిస్తాయి. మగదోమల కంటే ఆడదోమల రెక్కల శబ్దం ఎక్కువ. చికెన్ లేదా మటన్లో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా? మటన్లో ఉండేది రెడ్ మీట్ అని. ఇందులో ఎక్కువగా ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తరచూ మటన్ తినేవారికి పక్షవాతం, గుండెపోటు ఎక్కువగా వచ్చే ముప్పు ఉందని తెలిపారు. చికెన్లో లీన్ ప్రోటీన్ అధికంగా ఉంటుందని, ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువని వివరించారు. కాబట్టి మాంసాహార ప్రియులు స్కిన్లెస్ చికెన్ లేదా చేపలను తీసుకోవాలని సూచించారు. ఏ దేశంలో 95 ఏళ్లుగా ఒక బిడ్డ కూడా పుట్టలేదో తెలుసా? వాటికన్ సిటీ 1929లో ఏర్పాటు కాగా అప్పటి నుంచి ఆ దేశంలో ఒక్క శిశువు కూడా పుట్టలేదు. ఆ దేశంలో ఆసుపత్రులు లేకపోవడమే దీనికి కారణం. ప్రపంచంలో కల్లా చిన్న దేశంగా పేర్కొన్న వాటికన్ సిటీ వైశాల్యం కేవలం 120 ఎకరాలు మాత్రమే. దగ్గరలోనే మరుగైన వైద్య సదుపాయాలు ఉండడంతో ఆ దేశంలో ఆసుపత్రిని తెరవలేదు. గర్భిణీలు డెలివరీ డేట్కు ముందు సమీపంలోని దేశానికి వెళ్లి అక్కడ ప్రసవించాలనే నియమం వాటికన్ సిటీలో ఉంది. భారతదేశంలో ఆదివారం మూసి ఉండే రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్ నగర్ రైల్వే స్టేషన్ ప్రతి ఆదివారం మూసివేసి ఉంటుంది. ఈ స్టేషన్ మాస్టర్ ప్రతి ఆదివారం బర్ధమాన్ నగరానికి వెళ్లి రైలు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టేషన్లో మరే ఇతర సిబ్బంది ఉండరనే కారణంతో ఆ రోజు టికెట్ కౌంటర్ పూర్తిగా మూసివేస్తారు. ఇక్కడ ఆగే ఏకైక ప్యాసింజర్ రైలు ఆదివారం నడవకపోవడం కూడా ఒక కారణంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేయకపోతే రక్తపోటు, డయాబెటీస్ ముప్పు పెరుగుతుందని తెలుసా? బ్రేక్ఫాస్ట్ మానేస్తే మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది పలు తీవ్ర అనారోగ్య సమస్యలకు కలయిక. ఇది అధిక రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు, టైప్ 2 డయాబెటీస్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అల్పాహారం మానేస్తే రోజులో ఎక్కువ ఆహారం తింటామని, ఇది జీవక్రియ రుగ్మతలకు దారితీస్తుందని కూడా అధ్యయనం పేర్కొంది. నెల రోజుల పాటు నిమ్మకాయ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా? నిమ్మకాయలో 30 ప్రయోజనకరమైన ప్లాంట్స్ కాంపౌండ్స్ ఉంటాయని నిపుణులు తెలిపారు. తాజా నిమ్మరసాన్ని నెల రోజుల పాటు ఉదయాన్నే తాగితే శరీరం ఐరన్ వంటి ఖనిజాలను గ్రహించుకోవడానికి ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. కొలాజన్ ఉత్పత్తికి కీలకమైన విటమిన్ సి నిమ్మకాయలలో పుష్కలంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి, జుట్టు, కీళ్ల సంరక్షణలో కొలాజన్ కీలక పాత్ర పోషిస్తుంది అని వివరించారు. ఫిఫా వరల్డ్ కప్ 2030 కోసం మొరాకోలో 30 లక్షల వీధి కుక్కల హతం. ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2030 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశాలలో మొరాకో ఒకటి. స్పెయిన్, పోర్చుగల్తో కలిసి ఈ టోర్నమెంట్ను మొరాకోలో సంయుక్తంగా నిర్వహిస్తుంది. అయితే ఈ మెగా ఈవెంట్కు ముందు మొరాకోలో వేలాదిగా వీధి కుక్కలను చంపేస్తుందని జంతు హక్కుల సంస్థలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. రోజు బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? పరగడుపున బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బాగా గ్రహిస్తుందని న్యూట్రిషియన్స్ వెల్లడించారు. ఇది రక్తపోటు ఉన్నవారికి, బీపీ ఉన్నవారికి ప్రమాదకర హోమోస్టిన్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ జ్యూస్లోని ఫైబర్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీట్రూట్లో ఉండే నైట్రేట్లు కండరాలకు ఆక్సిజన్, పోషకాలు ప్రసరణ వేగాన్ని పెంచి వాటి బలోపేతానికి దోహదం పడతాయి. భారత్లో ఆదివారం సెలవు విధానం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందో తెలుసా? బ్రిటిష్ పాలనలో భారత్లోని మిల్లు కార్మికులు వారంలోని 7 రోజులు పనిచేయాల్సి వచ్చేది. బ్రిటిష్ అధికారులు మాత్రం ఆదివారం సెలవు తీసుకొని చర్చ్కు వెళ్లేవారు. కార్మికులకు కూడా ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలంటూ మహారాష్ట్రకు చెందిన కార్మిక నాయకుడు నారాయణ్ లోఖండే 7 ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఫలితంగా 1890 జూన్ 10న బ్రిటిష్ సర్కార్ తొలిసారిగా భారత కార్మికులకు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్ ధర 12 లక్షలుగా ఎందుకుంటుందో తెలుసా? అత్యంత ఖరీదైన ద్రవాలలో ఒకటైన హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్కు 12 లక్షలు పలుకుతుంది. ఈ రక్తానికి ఉన్న అరుదైన స్వభావమే అందుకు కారణం. చాలా తక్కువ స్థాయిలో ఉండే మలినాలు, బ్యాక్టీరియాకు సైతం స్పందించి గడ్డకట్టే స్వభావం ఈ రక్తానికి ఉంటుంది. అందుకే వ్యాక్సిన్లు, ఔషధాలను పరీక్షించేందుకు ఈ రక్తానికి మించిన ప్రాతమాన్యం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఈ పీతల రక్తం నీలి రంగులో ఉంటుంది. విటమిన్ ఏ లోపిస్తే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా? శరీరంలోని కొవ్వులో క్రమంగా కరిగిపోయే విటమిన్ ఏ కొవ్వుతో పాటు కాలేయంలో నిల్వ ఉంటుంది. ఇది లోపిస్తే ప్రధానంగా కంటి చూపుకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి, కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం, కంటి తెల్లటి భాగంలో బీటాట్స్ మచ్చలు, కార్నియాలో నొప్పి, మసకబారటం, చిట్లిన చర్మం, కీళ్ల నొప్పులు లాంటి వివిధ అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. 2026కు సంబంధించి బాబా వంగా చెప్పిన 4 అంచనాలు ఏంటో తెలుసా? 2026 కోసం బాబా వంగా అంచనాలలో 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం, రష్యా బలం పెరుగుదల, యూరప్ నాశనం ఉన్నాయి. మానవులను ఏఐ ద్వారా నియంత్రించవచ్చని, గ్రహాంతర వాసులతో సంబంధాలు ఉంటాయని, భూమిలో 7 నుండి 8% నాశనం చేస్తాయని ఆమె అంచనా వేసింది. బాబా వంగా తన అనుచరులకు 5079 వరకు భవిష్యత్ అంచనాలను ఇచ్చింది. లారీలు, ట్రక్కులు వెనక భాగంలో హారన్ ఓకే ప్లీజ్ అని ఎందుకు రాస్తారో తెలుసా? లారీల వెనక భాగంలో హారన్ ఓకే ప్లీజ్ అని కనిపిస్తుంది. ఓవర్టేక్ చేసే ముందు హారన్ కొట్టమని చెప్పేందుకు ఇలా రాస్తారు. 2వ ప్రపంచ యుద్ధం కాలంలో కిరోసిన్ వాహనాలు నడిచేవి. వాటికి మరీ దగ్గరగా వస్తే ప్రమాదం అని సూచించేందుకు ఆన్ కిరోసిన్ ఓకే అని రాసేవారట. మరో ప్రచారం ప్రకారం మెదుటిగా వాహనాలు లేవు, ఓవర్టేక్ చెయ్యొచ్చు అని వెనక డ్రైవర్ కు చెప్పేందుకు ఓకే బల్బును లారీ డ్రైవర్లను వెలిగించేవారు.
1993 విమాన హైజాక్ సంక్షోభాన్ని ఎన్ఎస్జీ కమాండోలు నిమిషాల వ్యవధిలోనే ఎలా తిప్పికొట్టారో తెలుసా? 1993 ఏప్రిల్లో శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కాబూల్ కు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఓ అగాంతకుడు మొహమ్మద్ యూసుఫ్ గాలిలోనే హైజాక్ చేశాడు. కాగా పాక్ లోకి ప్రవేశం నిరాకరించడంతో విమానం అమృత్సర్ లో ల్యాండ్ అయ్యింది. అక్కడ ఎన్ఎస్జీ కమాండోలు 141 మంది ప్రాణాలను క్షేమంగా రక్షించారు. కమాండోలు విమానంలోకి ప్రవేశించిన 5 నిమిషాల వ్యవధిలోనే అగాంతకుడు యూసుఫ్ హతమయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా స్టాగ్ బీటిల్ను చెబుతారు. దీని ధర 75 లక్షలు ఉంటుంది. జపాన్, యూరప్లలో ఈ కీటకాన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. చీమలు, తేలుకున్నట్లుగా వీటికి ముందు భాగంలో కొండేలు లాంటివి ఉంటాయి. వాటితో ఫైటింగ్స్ కూడా చేసుకుంటాయి. జపాన్లో వీటి కోసం టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తారట. ఇవి భారతదేశంలో అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో లభిస్తాయి. ప్రపంచంలో ఒక్క ముస్లింలు కూడా లేని దేశం ఏదో తెలుసా? ఒక్క ముస్లిం కూడా లేని ఏకైక దేశం వాటికన్ సిటీ. ఇది ప్రపంచంలో కల్లా చిన్న దేశం. వాటికన్ సిటీ ప్రపంచం క్రైస్తవులు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ఎక్కువగా క్రైస్తవ మత బోధకులు, నవాలు కనిపిస్తారు. ఈ దేశ విస్తరణ చదరపు కిలోమీటర్ల లోపే ఉంటుంది. 2019 నాటికి ఈ దేశ జనాభా 453 మాత్రమే. వాటికన్ సిటీని కాలినడకన అరగంటలోనే చుట్టేయొచ్చు. ఈ దేశానికి సొంత సైన్యం కూడా లేదు. విటమిన్ ఏ లోపిస్తే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా? శరీరంలోని కొవ్వులో క్రమంగా కరిగిపోయే విటమిన్ ఏ కొవ్వుతో పాటు కాలేయంలో నిల్వ ఉంటుంది. ఇది లోపిస్తే ప్రధానంగా కంటి చూపుకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి, కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం, కంటి తెల్లటి భాగంలో బీటాట్స్ మచ్చలు, కార్నియాలో నొప్పి, మసకబారటం, చిట్లిన చర్మం, కీళ్ల నొప్పులు లాంటి వివిధ అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్ ధర 12 లక్షలుగా ఎందుకు ఉంటుందో తెలుసా? అత్యంత ఖరీదైన ద్రవాలలో ఒకటైన హార్స్ షూ క్రాబ్ రక్తం లీటర్కు 12 లక్షలు పలుకుతుంది. ఈ రక్తానికి ఉన్న అరుదైన స్వభావమే అందుకు కారణం. చాలా తక్కువ స్థాయిలో ఉండే మలినాలు, బ్యాక్టీరియాకు సైతం స్పందించి అడ్డకట్టే స్వభావం ఈ రక్తానికి ఉంటుంది. అందుకే వ్యాక్సిన్లు, ఔషధాలను పరీక్షించేందుకు ఈ రక్తానికి మించిన ప్రాతమాన్యం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఈ పీతల రక్తం నీలి రంగులో ఉంటుంది. ఊహించండి, మీరు డైలీ స్వీట్స్ లేదా చాక్లెట్స్ తిన్నారు. అందులో ఉన్న షుగర్ నోటి నుంచి కడుపులోకి వెళ్ళి రక్తంలో కలిసిపోతుంది. ఆ బ్లడ్ షుగర్ లెవెల్ ఒక్కసారిగా పైకి ఎగిరిపోతుంది. అప్పుడు మన స్టమక్లో ఉన్న ప్యాంక్రియాస్ ఒక ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. ఆ ఇన్సులిన్ షుగర్ను సెల్స్లోకి తీసుకువెళ్ళి ఎనర్జీగా మారుస్తుంది. ఇలా డైలీ చాక్లెట్స్ లేదా షుగర్ ఎక్కువగా తినడం వల్ల ప్యాంక్రియాస్ టైర్డ్ అవుతుంది. రక్తంలో షుగర్ పేరుకుపోతుంది. ఇప్పుడు డయాబెటీస్ అనే వ్యాధి ఎంటర్ అవుతుంది. ఇక నుంచి బాడీలో డ్రామా స్టార్ట్ అయిపోయినట్లే. హార్ట్ మీద ఒత్తిడి పెరిగి హార్ట్ అటాక్ రిస్క్ రావడం, కిడ్నీలు డ్యామేజ్ అయ్యి డయాలసిస్ అవసరం అవుతుంది. కళ్ళు మందగించి బ్లైండ్నెస్ వస్తుంది. నరాలు డ్యామేజ్ అవుతాయి. డయాబెటీస్ వల్ల ఏటా మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజుల్లో డయాబెటీస్ పెద్దవారిలో, చిన్నవారిలో చాలా కామన్ అయిపోయింది. దీన్ని ఎలా నియంత్రించవచ్చు అంటే స్వీట్స్ తక్కువగా తినడం, ఎక్సర్సైజ్ చేయడం, హెల్తీ ఫుడ్తో డయాబెటీస్ను దూరం పెట్టొచ్చు. ఎక్కువగా నవ్వడం వలన హార్మోన్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మానవ శరీరంలో 60% నీరు ఉంటుంది. కాబట్టి రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి. సూర్యుడి నుండి వచ్చే విటమిన్ డి ఎముకలను బలోపేతం చేస్తుంది. గ్రీన్ టీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. డైలీ కొద్దిగా అల్లం తినడం వలన జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది మరియు వాంతులను నివారిస్తుంది. బాదంలోని విటమిన్ ఇ ఉంటుంది. బాదం పప్పు తినడం వలన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. మన భూమి యొక్క బరువు సుమారు 5.972 క్వాంటిలియన్ టన్నులు ఉంటుంది. డైనోసార్ ఎముకలు శిలాజాలులుగా మారడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమిపై కంటే 6 రెట్లు తక్కువ. లైట్ 1 సెకండ్లో 29,90,92,458 మీటర్లు ప్రయాణిస్తుంది. ఒక మనిషి యొక్క DNA 99.9% ఒకేలా ఉంటుంది, కానీ 0.1% తేడా వ్యక్తిగత లక్షణాలను నిర్ణయిస్తుంది. భూమిపై సుమారు 1500 చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూమిపై ఆక్సిజన్లో సగం సముద్రంలోని ఫైటో ప్లాంక్టన్ నుండి వస్తుంది.
ఒక మెరుపు సమయంలో ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలం కంటే 5 రెట్లు వేడిగా ఉంటుంది. 2025 నాటికి ప్రపంచంలో సుమారు 5 బిలియన్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. వైఫై అనే పేరు వైర్లెస్ ఫిడిలిటీ నుండి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2025లో వైద్యం, రవాణా మరియు విద్యా విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 5G నెట్వర్క్ 4G కంటే 100 రెట్లు వేగవంతమైనది. మొదటి కంప్యూటర్ ENIAC 1945లో 27 టన్నుల బరువుతో తయారయ్యింది. డ్రోన్స్ ఇప్పుడు వైద్య సామాగ్రి డెలివరీకి ఉపయోగపడుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్లు సాంప్రదాయ కంప్యూటర్ల కంటే లక్షల రెట్లు వేగవంతమైనవి. అమెజాన్ వర్షారణ్యం భూమిపై 20% ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి సంవత్సరం సముద్రంలో 5 ట్రిలియన్ ప్లాస్టిక్ ముక్కలు తేలుతున్నాయి. 19వ శతాబ్దం నుండి భూమి ఉష్ణోగ్రత 1.1 డిగ్రీ సెల్సియస్ పెరుగుతూ వచ్చింది. ఒక చెట్టు సంవత్సరానికి 48 పౌండ్ల కార్బన్ డైఆక్సైడ్ను శోషిస్తుంది. సముద్రాలు భూమి ఉపరితలంలో 71% కవర్ చేస్తాయి. ఒక బ్లూ వేల్ సుమారు 200 టన్నుల బరువు ఉంటుంది. హమ్మింగ్ బర్డ్ 1 సెకండ్లలో 80 సార్లు రెక్కలు ఆడించగలదు. సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో 9.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. అంటార్క్టికాలోని మంచు 70% తాజా నీటిని కలిగి ఉంది. రెఫ్లేసియా పుష్పం ప్రపంచంలో అతిపెద్ద పుష్పం. ఇది సుమారు 10 కిలోల బరువు వరకు ఉంటుంది. ఈజిప్ట్లోని గీజా పిరమిడ్లను 4500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. భారతీయ శాస్త్రీయ సంగీతం 7 స్వరాలపై ఆధారపడి ఉంది. యోగా 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనికమైన ఆలయంలో ఒకటి. భారతదేశంలో సుమారు 19,500 కంటే ఎక్కువ భాషలు మరియు మండలికాలు మాట్లాడబడతాయి. ఒక నీలి తిమింగలం సుమారు 30 మీటర్ల పొడవు ఉంటుంది. గోధుమలు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ఆహార పంట. ఒక మనిషి బాడీ 60% వాటర్తో నిండి ఉంటే ఒక బ్రెయిన్ మాత్రమే 75% నీటితో ఉంటుంది. ఒక రోజులో సుమారు 86,400 సెకండ్లు ఉంటాయి. నక్కలు ఒంటరిగా ఉండే జంతువులు, సమూహాలలో కాదు. తిమింగలాలు నీటిలో నిద్రపోతాయి కానీ మునగవు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 400 కోట్లకు పైగా చెట్లు ఉన్నాయి. బ్లాక్ ప్యాంథర్ అనేది ప్రత్యేక జాతి కాదు, నల్ల చిరుతపులి. జిరాఫీలు 24 గంటలలో కేవలం 5 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెంలో ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోట ఉంది. చార్మినార్ 1591లో నిర్మించబడింది. తెలుగు భాష ప్రపంచంలోనే 4వ అత్యధికంగా మాట్లాడే భాష. రామాయణంలోని శ్రీరాముడి పేరు 27,600 సార్లు వచ్చింది. సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీదకి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. శనిగ్రహం నీటి మీద తేలగలదు ఎందుకంటే అది తేలికైనది. నక్షత్రాలు రాత్రిపూట కనిపించడానికి కారణం సూర్యకాంతి వాటిపై పడడం. చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుండి 3.8 సెంటీమీటర్లు దూరంగా జరుగుతున్నాడు. ఒక మిల్కీవే గెలాక్సీలో 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. మన కళ్ళు సుమారు 1 కోటి రంగులను గుర్తించగలవు. ఒక మనిషి యొక్క గుండె రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. మన నాలుక మీద 10,000 రుచి కణాలు ఉంటాయి. మనుషులు రోజుకు సగటున 4,000 మాటలు మాట్లాడతారు. ఒక సీతాకోక చిలుక 12 మైళ్ళు దూరం వరకు వాసనను గుర్తించగలదు. ఒక టొరంటోలో 2 సంవత్సరాల వరకు ఆహారం లేకుండా జీవించగలదు. ఒక పైనాపిల్ పండడానికి సుమారు 2 నుండి 3 సంవత్సరాలు పడుతుంది. కివీలో విటమిన్ సితో నిండి ఉంటుంది. తేనె 3,000 సంవత్సరాలు పాతదైన పాడు కాదు. ఒక ఏనుగు 4 కిలోమీటర్ల దూరం నుండి నీటి వాసనను గుర్తించగలదు. ఒక చికెన్ తల లేకుండా 18 నెలలు జీవిస్తుంది. భూమి ప్రతి సంవత్సరం 1000 మైళ్ళ వేగంతో తిరుగుతుంది. హిమాలయాలు ప్రతి సంవత్సరం 2 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం మరియు చిన్న ఖండం. అమెజాన్ నది ప్రపంచంలో అత్యంత పెద్దది. ఆఫ్రికా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఖండం. ఒక వ్యక్తి నెలకు 1.5 కిలోల చర్మాన్ని కోల్పోతాడు. మన శరీరంలో 60,000 మైళ్ళ రక్త కణాలు ఉన్నాయి. ఒక మనిషి తన జీవితంలో సగటుగా 35 టన్నుల ఆహారం తింటాడు. హార్వర్డ్ ప్రపంచంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన 4 సంవత్సరాల వయసులో మాట్లాడడం ప్రారంభించాడు. 1 టన్ను కాగితం రీసైకిల్ చేయడం వలన 17 చెట్లు కాపాడబడతాయి.
ప్లాస్టిక్ కుళ్ళిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. భూమిపై 71% నీరు ఉంటే 29% భూమి మాత్రమే ఉంది. ఒక వర్షపు చెట్టు రోజుకు 1000 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది. ఈ ఫ్రూట్స్ మీ లివర్ కిడ్నీలను డీటాక్సిక్స్ చేస్తాయి. కొన్ని పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీ లివర్ కిడ్నీలోని హానికర పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. నిమ్మకాయ, పైనాపిల్, పుచ్చకాయ, బ్లూబెర్రీస్, యాపిల్, దబ్బపండు, క్రాన్బెర్రీస్, అవకాడో వంటి పళ్ళు తీసుకోవడం వలన మీ లివర్ కిడ్నీలోని హానికర పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అలాగే స్టమక్ని డీటాక్సిక్స్ చేస్తాయి. ఎడమవైపు తిరిగి నిద్రపోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఎడమవైపు తిరిగి నిద్రపోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో హృదయంపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. సరిగ్గా ఎడమవైపు తిరిగి నిద్రపోవడం వల్ల వెన్నెముకకు ఒత్తిడి కలగదు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాగే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. శ్వాస బాగా అందుతుంది. దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? దోమలు కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జబ్బులు దోమల ద్వారా వస్తాయి. ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట. కొందరిని కుట్టకపోవడం, కొందరిని ఎక్కువగా కుట్టడం వెనక దోమలకు ఆకర్షణకు కారణమే జీవనశైలి, ఆహారమే ప్రధాన కారణాలు అని తాజా రిపోర్టులు చెప్తున్నాయి. ఓ బ్లడ్ గ్రూప్తో పాటు ఏ బ్లడ్ గ్రూప్ వారినే దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దోమలలో కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయి. రోజు రాగి జావ తాగితే ఏమవుతుందో తెలుసా? రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రాగి జావలో ఉండే కాల్షియం పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదయం వేళ ఖాళీ కడుపుతో రాగి జావ తీసుకుంటే తక్షణ శక్తితో పాటు ఎముకలు బలోపేతాన్ని చేస్తుంది. రాగి జావకు ప్రతిరోజు ఒక సమయం కేటాయించాలి. ఉదయం వేళ రాగి జావ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్రశయ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు రాగి జావకు దూరంగా ఉండాలి. రోజు రాగి జావ తాగితే ఏమవుతుందో తెలుసా? రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రాగి జావలో ఉండే కాల్షియం పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదయం వేళ ఖాళీ కడుపుతో రాగి జావ తీసుకుంటే తక్షణ శక్తితో పాటు ఎముకలు బలోపేతాన్ని చేస్తుంది. రాగి జావకు ప్రతిరోజు ఒక సమయం కేటాయించాలి. ఉదయం వేళ రాగి జావ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్రశయ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు రాగి జావకు దూరంగా ఉండాలి. ఏ వ్యాధులు ఉన్నవారు ఉదయం పూట టీ తాగకూడదో తెలుసా? ఎసిడిటీతో బాధపడుతున్న వారు ఉదయం టీ తాగితే వారి సమస్య రోజు ప్రారంభం నుంచే పెరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉదయం టీ తాగడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే మీరు హెర్బల్ టీ తాగడం ఉత్తమం. చర్మ సమస్యలు ఉన్నవారు ఉదయం టీని స్కిప్ చేయడం మంచిది. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, మలబద్ధకం, అజీర్ణంతో బాధపడేవారు కూడా మార్నింగ్ టీ తాగడం చాలా డేంజర్. రోజుకు ఒక అరటిపండు తినటం వలన ఏం జరుగుతుందో తెలుసా? అరటిపండును ఒక నెల పాటు నిరంతరం తినడం వల్ల పొట్టకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అరటిపండు బీపీని అదుపులో ఉంచుతుంది. రోజు ఒక అరటిపండు తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అరటిపండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. చాక్లెట్లు తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? డార్క్ చాక్లెట్స్ చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఈ డార్క్ చాక్లెట్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పలు పరిశోధనలు కూడా వెల్లడించాయి. మానసిక ఒత్తిడిని తగ్గించే అద్భుత గుణాలు చాక్లెట్లలో ఉన్నాయని చెప్తున్నారు. మన మెదడులో సెరోటిన్ హార్మోన్ స్థాయిలను పెంచి ఆందోళన తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతాన్ని అందిస్తుంది. చాక్లెట్స్లోని ఫ్లేవనాయిడ్స్ డార్క్ స్పాట్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యానికి దాహోదం చేస్తాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎంత పెద్దదో తెలుసా? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఎండ్ టు ఎండ్ 356 అడుగులు, 109 మీటర్లు, ఒక అమెరికన్ ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉంటుంది. దాని నివాస పని స్థలం 6 బెడ్రూములు ఇంటి కంటే పెద్దది.
6 స్లీపింగ్ క్వార్టర్లు, 2 బాత్రూమ్లు, ఒక జిమ్, 360 డిగ్రీల వీక్షణ బే విండ్తో ఉంటుంది. ఐఎస్ఎస్ భారీ ఎక్సర్సైజులు 420 టన్నులు అంటే 4,19,725 కిలోగ్రాములు. కాల్పుల విరమణ అంటే ఏంటో తెలుసా? కాల్పుల విరమణ అనేది యుద్ధాన్ని లేదా సంఘర్షణను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఆపడాన్ని ఉద్దేశించిన ఒక ఒప్పందం. ఇది కాల్పులను ఆపి శాంతి చర్చలకు మార్గం తెరుస్తుంది. మానవత్వం, దౌత్యం లేదా అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా జరుగుతుంది. భారత్, పాకిస్తాన్, ఇరాన్, ఇజ్రాయిల్, రష్యా, ఉక్రెయిన్తో సహా అనేక దేశాలు కాలానుగుణంగా కాల్పుల విరమణ జరగగా ఉల్లంఘనకు అవకాశం ఉంది. నార్త్ కొరియా ప్రజలు జీన్స్ ఎందుకు ధరించకూడదో తెలుసా? నార్త్ కొరియాలో జీన్స్ వేసుకోవడం శిక్షారహితమైన నేరం. అక్కడ ప్రభుత్వం జీన్స్ను పశ్చాత్తాప సాంస్కృతిక దుస్తులుగా భావిస్తుంది. అందువల్ల అక్కడ జీన్స్ ధరిస్తే పశ్చాత్తాప వ్యక్తిత్వం, స్వేచ్ఛ, తిరుగుబాటుకి చిహ్నంగా పరిగణిస్తారు. పశ్చాత్తాప దుస్తులు, హెయిర్ కట్, లిప్స్టిక్ పై నిషేధం ఉంది. ప్రభుత్వం సూచించిన హెయిర్ కట్లు మాత్రమే చేయించుకోవాలి. ఇందులో ఏ నిబంధనను ఉల్లంఘించినా వారిని అరెస్ట్ చేస్తారు. రాత్రిపూట 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోతే ఏమవుతుందో తెలుసా? రాత్రిపూట 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారిలో 49% మంది డిప్రెషన్కు గురయ్యే అవకాశం ఉంది. ఎక్కువసేపు నిద్రపోయే మహిళలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాల్లో తెలిపింది. 10 గంటలకు పైగా నిద్రపోవడంతో ఆహార నియంత్రణ, వ్యాయామం చేసిన 25% మంది బరువు పెరిగారు. అతిగా నిద్రపోయే వ్యక్తులు గ్లూకోజ్ స్థాయిలో మార్పులు జరిగి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. రైళ్లలో ప్రయాణికులకు తెల్లటి దుప్పట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? రైళ్లలో ఇచ్చే దుప్పట్లు, దిండ్లు, కవర్లు పెద్ద బాయిలర్లలో కూడిన ప్రత్యేక యంత్రాలలో శుభ్రం చేస్తారు. తెల్లని బెడ్షీట్లు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉతికినా రంగు చెడిపోదు. ఇతర రంగుల బెడ్షీట్లను క్లీన్ చేస్తున్నప్పుడు రంగు పోవడంతో పాటు ఒకదాని కలర్ మరొకదానికి అంటుకోవచ్చు. అలాగే బ్లీచ్ చేయడం వల్ల తెల్లటి బెడ్షీట్లు చాలా కాలం ప్రకాశవంతంగా ఉంటాయి. అందుకే రైల్వే తెల్లటి దుప్పట్లను ప్రయాణికులకు ఇస్తుంది. మనం తినే చికెన్ అనేది ఒకప్పుడు టైనోసర్ అనే డైనోసర్ జాతికి చెందినది. ఒకప్పుడు చైనా ప్రజలు మన ఇండియాని టయాంజు అని పిలిచేవారు, అంటే స్వర్గం అనే అర్థం. ఐస్లాండ్ అనే దేశంలో ఎటువంటి ఆర్మీ ఉండదు. అలాగే ఈ దేశంలో ఒక్క దోమ కూడా ఉండదు. సాధారణంగా అన్ని దేశాలలో నదులు అనేవి ఉంటాయి, కానీ సౌదీ మరియు దుబాయ్ దేశాలలో నదులు అనేవి ఉండవు. నార్వే దేశంలో ఏ దేశం స్టూడెంట్ అయినా అక్కడ ఉన్న యూనివర్సిటీస్లో ఫ్రీగా చదువుకోవచ్చు. మీరు మీ మోచేయిని గిచ్చినట్టయితే మీకు ఎటువంటి నొప్పి తెలియదు. యాపిల్స్ యొక్క సీడ్స్లో సైనైడ్ అనే పాయిజన్ ఉంటుంది. ఈ సీడ్స్ తినడం వలన ఒక మనిషి 1 మినిట్లో చనిపోయే అవకాశం ఉంది. డాగ్స్ అనేవి వాటి ఓనర్ని 11 కిలోమీటర్స్ దూరంగా ఉన్నప్పుడే స్మెల్ చేయగలవు. రష్యా నుండి అమెరికా దేశానికి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే. పెంగ్విన్స్ అనేవి ఒకప్పుడు 6 ఫీట్ హైట్ ఎగరగలవు. కెనడా పాస్పోర్ట్స్ అనేవి చీకటిలో వెలుగుతాయి. మన ఇండియాలో ఫస్ట్ స్ట్రీట్ లైట్స్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఫెరారీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనేవారు ఫెరారీ కార్ని కొనలేరు. మీరు ఒకవేళ మ్యాగ్నెట్ని హీట్ చేసినట్టయితే అది మ్యాగ్నెటిజంని కోల్పోతుంది. హ్యామర్ హెడ్ అనే ఈ షార్క్ 360 డిగ్రీస్ వ్యూని చూడగలదు. మన ఎర్త్పై కోల్డెస్ట్ ప్లేస్ ఫిజీ, అంటార్క్టికా. ఇక్కడ సుమారు -93.2 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. రష్యాలో ఎక్కువగా నదులు ఉంటాయి. యూకే ఫస్ట్ నేషనల్ యాంథమ్ని స్టార్ట్ చేసింది. మీరు నార్త్ కొరియాలో బైబిల్ని కొనడం ఇల్లీగల్. మీరు దుబాయ్లో హెలికాప్టర్ని ట్యాక్సీగా బుక్ చేసుకోవచ్చు. చైనాలో స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్లో అయినా కాపీ కొడితే వారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. నాసాలో ప్రతి 10 సైంటిస్ట్స్కి 4 మెంబర్స్ మన ఇండియన్సే ఉంటారు. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా గోల్డ్ మైన్స్ అనేవి ఉంటాయి. యూఎస్ఏలో ఎక్కువగా కార్న్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. న్యూజిలాండ్లో ప్రతి మనిషికి సుమారు 5 గొర్రెలు ఉంటాయి. ఓరియో బిస్కెట్ డిజైన్ తయారు చేయడానికి సుమారు 4 ఇయర్స్ టైం పట్టింది. ఎక్కువగా విండో సీట్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఒంటరిగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఏరోప్లేన్లో ఫుడ్ అనేది టేస్టీగా ఉండదు, ఎందుకంటే గాలిలో ఉన్నప్పుడు టేస్ట్ రిసెప్టర్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ఏరోప్లేన్స్లో సీట్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి, ఎందుకంటే బ్లూ కలర్ అనేది భయాన్ని మరియు యాంగ్జైటీని తగ్గిస్తుంది. డాగ్స్కి 13 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. పెంగ్విన్స్ యొక్క లెగ్స్ అనేవి వాటి బాడీ కంటే ఎంతో హైట్గా ఉంటాయి. డాల్ఫిన్స్ అనేవి వాటర్ని తాగవు, అవి వాటి ఫుడ్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. మీరు ఒకవేళ ఐస్ క్యూబ్స్ అనేవి టాప్ వాటర్తో చేస్తే అవి వైట్ కలర్లో ఉంటాయి.
అదే బాయిల్డ్ వాటర్తో చేస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. టైగర్కి ఉన్నటువంటి స్ట్రిప్స్ అనేవి వాటి స్కిన్కే ఉంటాయి, అవి వాటి హెయిర్ వల్ల రావు. నత్త యొక్క టీత్ అనేవి ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ కంగారు ర్యాట్ అనేది వాటి ఎంటైర్ లైఫ్లో వాటర్ని అసలు తాగవు. థ్రెడ్మిల్స్ అనేవి జైల్లో ఉన్న వ్యక్తుల కోసం పనిచేయించేందుకు 1818లో తయారు చేశారు. 40 మిలియన్ల సంవత్సరాల క్రితం పెంగ్విన్స్ అనేవి 6 ఫీట్ ఉండేవి. కంగారూస్ అనేవి నడవలేవు, అందుకే అవి ఎగురుతూ ఉంటాయి. కాటన్ క్యాండీని ఒక డెంటిస్ట్ తయారు చేశారు. డైమండ్స్ అనేవి ఎక్స్రేలో కనపడవు. యాపిల్స్లో 25% ఎయిర్ ఉండడం వలన అవి వాటర్లో ఫ్లోట్ అవుతాయి. మీరు ఒక యాపిల్ని తినడం వలన మీ నోటి నుండి వచ్చే దుర్వాసనని తగ్గించవచ్చు. సింహాలు వాటి రోజులో 16 నుండి 20 గంటలు నిద్రలోనే గడుపుతాయి. రష్యా దేశం అమెరికా దేశం కంటే 2 రెట్లు పెద్దది. ఇక్కడ 11 రకాల టైం జోన్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో సుమారు 10,600 బీచ్లు ఉన్నాయి. మీరు డైలీ ఒక బీచ్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న బీచ్లన్నీ చూసేందుకు మీకు సుమారు 29 సంవత్సరాలు పడుతుంది. జిరాఫీలు అనేవి ఒక రోజులో 70% టైం తినడానికే కేటాయిస్తాయి. ఒక ఒంటె ఒకేసారి 100 లీటర్స్ వాటర్ని జస్ట్ 13 మినిట్స్లో తాగేయగలదు. ఫ్లెమింగోస్ అనే పక్షులు సాధారణంగా పింక్ కలర్లో ఉండవు. అవి ఫుడ్ తిన్నప్పుడు బ్లూ గ్రీన్ ఆల్గే వలన పింక్ కలర్లోకి మారుతాయి. ఓన్లీ మగవాటిని మాత్రమే పికాక్స్ అంటారు, ఆడవాటిని పీహెన్స్ అంటారు. బనానా ట్రీస్ అనేవి ట్రీస్ కాదు, అవి వుడ్ జాతికి చెందినవి. పైనాపిల్ అనేది సింగిల్ ఫ్రూట్ కాదు, కొన్ని పైన్ బెర్రీస్ కలిస్తే పైనాపిల్ అవుతుంది. భూమి మీద 6 months ఆక్సిజన్ తయారు చేయడానికి $38 ట్రిలియన్ ఖర్చు అవుతుంది, కానీ చెట్లు ఆక్సిజన్ని ఫ్రీగా రిలీజ్ చేస్తాయి. సన్బేర్స్ అనే ఈ ఎలుకబంట్లు ఎంతో పొడవాటి టంగు ఉంటుంది. దీనివలన అవి ఎక్కువగా హనీ మరియు ఫుడ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. కాక్రోచెస్ అనేవి గంటకి 4 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేయగలవు. ఒక ఎలిఫెంట్ సుమారు 60 నుండి 90 సంవత్సరాల వరకు జీవిస్తుంది. మీరు వాటర్ బాటిల్ మీద చూసే ఎక్స్పైరీ డేట్ అనేది వాటర్కి కాదు, అది బాటిల్కి ఎక్స్పైరీ డేట్ మాత్రమే. జపాన్లో ఇలా రోడ్స్ మీద మ్యూజిక్ సింబల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ పర్సన్ రోడ్డు మీద కరెక్ట్ స్పీడ్తో వెళ్తాడో అప్పుడు ఆ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. మనుషులు ఎక్కువగా వాటర్ తాగిన తర్వాత టీని తాగుతారు. ఒక బ్యాంబూ ట్రీ అనేది డైలీ 1 మీటర్ హైట్ పెరుగుతుంది. ఒక నెమలి ఎగిరినప్పుడు అది ఇలా ఉంటుంది. పెరూలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అనేది ఒక అమ్మాయి రూపంలో ఉంటుంది. దీన్ని వాటర్ ఫాల్స్ ఆఫ్ ది బ్రైడ్ అని అంటారు. మోటరోలా అనే కంపెనీ ఫస్ట్ హ్యాండిల్డ్ మొబైల్ ఫోన్స్ను 1973లో డిజైన్ చేసింది. ఒక డాగ్ అనేది తన ఓనర్ ఎవరి వల్ల ఇరిటేట్ అవుతున్నాడో స్మెల్ చేయగలవు. ప్రపంచంలో ఫస్ట్ ఫారెస్ట్ ఫుట్బాల్ కోర్ట్ని రష్యాలో తయారు చేశారు. సౌదీలో ఆయిల్ కంటే వాటర్ బాటిల్ కాస్ట్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు మన భూమి నుండి వచ్చే స్మెల్ను పెట్రిచోర్ అంటారు. ప్రపంచంలో వటికన్ సిటీ అనేది చిన్న కంట్రీ. ఇక్కడ 600 మంది జనాభా మాత్రమే ఉంటారు. రాజస్థాన్లో ఉన్నటువంటి కుంబాలా ఫోర్ట్ అనేది చైనా వాళ్ళ తర్వాత 2వ అతిపెద్ద వాల్గా పిలువబడతారు. బ్రిటిష్ కరెన్సీ అయినటువంటి పాండ్ అనేది అత్యంత పురాతనమైన కరెన్సీ. ఇది సుమారు 1200 సంవత్సరాల క్రితం నుండి వాడకంలో ఉంది. ట్రావెలింగ్ చేయడం వలన మన బ్రెయిన్ ఎంతో షార్ప్గా ఉంటుంది, అలాగే యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఏ దేశాలు క్రిస్మస్ వేడుకలను నిషేధించాయో తెలుసా? నార్త్ కొరియాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటే బలవంతపు శ్రమ, జైలు శిక్ష లేదా మరణ శిక్ష కూడా విధించవచ్చు. సోమాలియా 2015లో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలను నిషేధించింది. ఈ వేడుకలు ఇస్లామిక్ సంస్కృతికి విరుద్ధమని పేర్కొంది. బ్రూనైలో క్రిస్మస్ నిర్వహిస్తూ ఎవరైనా పట్టుబడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సౌదీ అరేబియాలో క్రిస్మస్ ను బహిరంగంగా జరపడంపై నిషేధం ఉంది. కజకిస్తాన్, లిబియాలోను క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పండుగను జరపరు. మనిషి గుండెను నిమిషాల్లోనే ఆపే విష జంతువు ఏదో తెలుసా? ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీ ఫిష్ను భూమిపై అత్యంత ప్రాణాంతకమైన విష జంతువుగా పరిగణిస్తారు. ఇది ఆస్ట్రేలియా అగ్నేషియాలోని ఉష్ణమండల జలాల్లో నివసిస్తుంది. దాదాపు ప్రమాదకరంగా ఉండడం వల్ల చూడడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది గుండె నాడి వ్యవస్థపై ప్రభావం చూపే విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. దీని విషం ఆరోగ్యకరమైన వ్యక్తిని కూడా నిమిషాల్లో చంపేయగలదు. ఈ జీవి కారణంగా ఆస్ట్రేలియాలో 70కి పైగా మరణాలు నమోదయ్యాయి. పుట్టగానే నవజాత శిశువులు ఎందుకు ఏడుస్తారో తెలుసా? పిల్లలు పుట్టినప్పుడు నొప్పితో ఏడవరని శాస్త్రవేత్తలు తెలిపారు. కడుపులో ఉన్నప్పుడు శిశువు ఊపిరితిత్తుల్లో ద్రవం నిండి ఉంటుంది. ఆక్సిజన్ అంతా బొడ్డుతాడు నుంచి అందుతుంది. పుట్టినప్పుడు మొదటిసారి గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఒత్తిడితో గాలి సంచులు తెరుచుకుంటాయి.
దీనివల్ల ఏడుపు మొదలవుతుందని ఆ నివేదిక పేర్కొంది. వైద్యులు దీన్ని శిశువు శరీర వ్యవస్థ ఆన్ అయిందని మొదటి క్షణంగా చెబుతారు. మీకు గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే గోర్లు కొరికితే ఏమవుతుందో తెలుసా? గోర్లు కొరికే అలవాటు వల్ల గోళ్ళలో రక్తస్రావం, గోళ్ళు పెరగపోవడం వంటి సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఈ అలవాటు ఉంటే శరీరంలో చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు పెరిగి ప్రమాదం ఉందని చెప్పారు. ఇది దంతాలు, చిగుళ్లకు కూడా హాని కలిగిస్తుందని, నోటిలోని ఖనిజాల నష్టానికి కూడా దారితీస్తుందని డాక్టర్స్ వివరించారు. రాత్రి నిద్రపోయే ముందు గ్లాస్ మంచినీళ్ళు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతిరోజు నిద్రపోయే ముందు గ్లాస్ నీళ్లు తాగడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం తదితర సమస్యలు దూరం అవుతాయి. రక్త ప్రసరణను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నిద్రపోయే ముందు నీళ్లు తాగితే చర్మం కణాలకు తేమ కలిగి చర్మం తాజాగా ఉంటుంది. శరీరం హైడ్రేట్ అయ్యి మెదడుకు బాగా పనిచేస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తినకూడని 5 ఆహార పదార్థాలు ఏంటో తెలుసా? ఆరెంజ్ లాంటి సిట్రస్ పండ్లు గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదలను పెంచుతాయి. ఖాళీ కడుపుతో వీటిని తింటే కడుపులో మంటగా అనిపిస్తుంది. పేస్ట్రీలు లాంటి చక్కెర పదార్థాలు శరీరంలో ఒక్కసారిగా షుగర్ స్థాయిలను పెంచుతాయి. పచ్చి కూరగాయలలో అధిక ఫైబర్ ఉబ్బరానికి దారితీస్తుంది. టమాటాలను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ పెరుగుతుంది. పరగడుపున స్పైసీ ఆహారం తింటే దీర్ఘకాల జీర్ణ సమస్యలు వస్తాయి. నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఉలిక్కి పడడానికి కారణం ఏంటో తెలుసా? నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఉలిక్కి పడడం లేదా పడిపోతున్నట్లు అనిపించడాన్ని హెప్నిక్ జర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని అంటారు. ఇవి రావడానికి గల సరైన కారణం ఇంకా గుర్తించలేదు. ఒత్తిడి లేదా కెఫెన్ను ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో ఇవి వస్తాయి అనేది నిపుణుల మాట. అలాగే కండరాలు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళాక పడిపోతున్నామేమో అని మెదడు తప్పుగా అర్థం చేసుకొని దీనిని నివారించడానికి ఈ జర్కులు ఇస్తుందనే వాదనలు ఉన్నాయి. కొన్ని టాబ్లెట్ల షీట్లపై ఎరుపు గీత ఎందుకు ఉంటుందో తెలుసా? యాంటీబయోటిక్స్ వాడకాన్ని నివారించేందుకు జారీ చేసిన సూచనలలో భాగంగా కొన్ని టాబ్లెట్ షీట్లపై ఎరుపు రంగు గీత ఉంటుంది. యాంటీబయోటిక్స్ వంటి టాబ్లెట్ల షీట్లపై ఎరుపు రంగు నిలువు గీత ఉంటుంది. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టాబ్లెట్లను తీసుకోకూడదని సూచిస్తుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ ఔషధానికి సంబంధించి మొత్తం కోర్సును పూర్తి చేయాలని కూడా దానికి అర్థమని వెల్లడించింది. రాత్రి నిద్రపోయే ముందు గ్లాస్ మంచినీళ్ళు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతిరోజు నిద్రపోయే ముందు గ్లాస్ నీళ్లు తాగడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం తదితర సమస్యలు దూరం అవుతాయి. రక్త ప్రసరణను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నిద్రపోయే ముందు నీళ్లు తాగితే చర్మం కణాలకు తేమ కలిగి చర్మం తాజాగా ఉంటుంది. శరీరం హైడ్రేట్ అయ్యి మెదడుకు బాగా పనిచేస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. టూత్ బ్రష్లను బాత్రూంలో ఎందుకు ఉంచకూడదో తెలుసా? బాత్రూంలో ఉండే తేమ, వేడి కలిగిన వాతావరణం టూత్ బ్రష్ పైన బ్యాక్టీరియా పెరగడానికి అనువుగా ఉంటుంది. అలాగే టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు కమోడ్లోని ఫీకల్ బ్యాక్టీరియా గాలి ద్వారా బ్రష్ పైకి చేరి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించవచ్చని పేర్కొన్నారు. బాత్రూం బయట పొడి వాతావరణంలో దుమ్ము పడని చోట గాలి తగిలేలా బ్రష్లను నిల్వ ఉంచాలి. తీర్థాలు, క్షేత్రాలకు తేడా ఏంటో తెలుసా? దేవాలయాలలో కొన్నిటిని తీర్థం, ఇంకొన్నిటిని క్షేత్రం అంటారు. నదులు, సముద్ర తీరాలలో వెలిసిన ఆలయాలను తీర్థాలు అంటారు. అంటే గంగా, గోదావరి, కృష్ణ లాంటి నదుల తీరాలలో ఉన్న వారణాసి, గోకర్ణ, రామేశ్వరం వంటివి తీర్థాలు. నది జలాలు లేని ప్రాంతాలలో ఉండేవి క్షేత్రాలు. వీటిలో కొండలపై ఉన్న తిరుమల, శ్రీశైలం లాంటి వాటిని గిరిక్షేత్రాలని, అహోబిలం మొదలైన ఆలయాలను స్థల క్షేత్రాలని పిలుస్తారు. బ్రిటన్ రాణి కిరీటంలో చేరిన కోహినూర్ వజ్రం ఏపీలో ఎక్కడ పుట్టిందో తెలుసా? బ్రిటన్ రాణి కిరీటంలోకి చేరిన కోహినూర్ వజ్రం సుమారు 800 ఏళ్ల క్రితం గుంటూరులోని కొల్లూరు గనుల్లో బయటపడింది. ఇది 105 క్యారెట్లతో ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ వజ్రం కాకతీయుల కాలంలో దొరికినదే. 14వ శతాబ్దంలో కాకతీయుల నుంచి కుతుబ్ షాహీకి చెందిన అల్లావుద్దీన్ దీనిని దోచుకున్నాడు.